నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ఈరోజు మనం శివుడు గురించి కొన్ని వితండవాద ప్రశ్నలు ఉన్నాయి కదా. కొంతమంది వితండవాదులు తమకే జ్ఞానం ఉందనేసి వితండవాద క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు కదా. అలాంటి క్వశ్చన్లు నివృత్తి చేసుకునే ప్రయత్నంలో జయసింహ గారు అనేసి ఒక ఆధ్యాత్మికవేత్తను మన స్టూడియోకి పిలిపించడం జరిగింది. ఆయనతో మాట్లాడి దానికి సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, ఇప్పుడు శివుడిని అంటే మనం అపవిత్రంగా భావించేది శ్మశానంలో బూడిది కావచ్చు, కపాలం కావచ్చు, అవన్నీ మనం అపవిత్రంగా భావిస్తాం. కానీ శివుడు అక్కడ శ్మశానంలోనే ఉంటాడు, ఆ కపాలాలు మెడలో ధరించి ఉంటాడు, ఆ భస్మాన్ని పూసుకొని ఉంటాడు. ఇది అమంగళం అనేసి భావిస్తాం కదా, దీని గురించి కొంచెం చెప్పండి అన్న. మామూలుగా అమంగళము అని మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఇంకో దాన్ని మంగళం అనుకున్నాం కాబట్టి. ఏది మంగళం? భస్మం అమంగళం అయితే బంగారం మంగళం కదా. బంగారం మంచిది, అదే భస్మం కాదు. కపాలం మంచిది కాదు. మరి ఏది మంచిది అంటే అదే కపాలం మీద ఉన్న జుట్టు మంచిది, దానికి కటింగ్ చేపిస్తాము, ఏదైనా మొక్కుంటే పోయి చెల్లించుకుంటాము. ఇదంతా బతికిన తర్వాత మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. ఏ మనిషికి చచ్చిపోకుండా ఉన్నాడు? అందరూ చచ్చిపోతారు. చనిపోయిన మనిషి చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు మిగిలేది కపాలం. అంటే మనకు కొంత వినడానికి కొంత షాక్ ఉన్నా, మనం ఒప్పుకోవడానికి ఇష్టపడకున్నా, ఈ రోజు మనం ఇక్కడ ఇట్లా కూర్చొని ఉన్నాం కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజు, సరే మనకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది అనుకుందాం, మనం 100 years బతికినాం, 101వ సంవత్సరంలో మనది కపాలం కాదా? అంటే ఈ మనుషులు ఎవరైతే మనకు ఎదురుగా కనిపిస్తున్నారో వీరు రోజు శరీరము, మాంసము, రక్తము, చైతన్యము, హెయిర్ స్టైలు, గడ్డము, మీసాలు, లేదంటే స్త్రీలు అయితే జడ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం మంగళం అని అనుకుంటున్నాం. కానీ సృష్టిలో ఉన్న ఒక పచ్చి నిజమేంటి, నగ్న సత్యం ఏంటి అంటే ఈ రోజు మన కళ్ళ ముందు తిరుగుతున్న మనమందరం ఎవరైతున్నామో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల తర్వాత మనం అందరం ఏమవ్వబోతున్నాం? మనం అందరం కపాలం అవ్వబోతున్నాం, మనం అందరం అస్థిపంజరం అవ్వబోతున్నాం, మనం అందరం భస్మం అవ్వబోతున్నాం. తీసుకుపోయి పూడ్చడమో కాల్చడమో చేస్తారు కదా, కాల్చినప్పుడు ఏం మిగులుతుంది? భస్మం మిగులుతుంది. అంటే శివుడు తన ఒంటికి రాసుకుంటున్న భస్మం ఎవరు అంటే నిన్నటిదాకా ప్రాణంతో ఉన్న జీవి, అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, మనిషి కావచ్చు. అట్లనే ఆయన మెడలో వేసుకుంటున్న కపాలం ఏంటి? అది కూడా ఒక జీవికి సంబంధించిన కపాలం. ఇప్పుడు మరి మంగళమా అమంగళమా అని మనం చర్చించుకున్నప్పుడు ఏమర్థం అవుతుంది? ఈ మంగళమా అమంగళం అని మనం పెట్టుకున్నాం తప్ప శివుడికి మంగళము అమంగళం అనేది ఏముండదు. శివుడు పైగా ఇంకొకటి ఏం చెప్తారంటే, శివుడు మెడలో ధరించే కపాలాలు ఉన్నాయి కదా, ఈ కపాలాలన్నీ ఆయన ఏదో సరదాగా ధరించినే కాదు. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం, వేదాల ప్రకారం ఈ సృష్టి ఎవరు చేసిందని చెప్తారు? రక్షణ శివుడు చేసినారని చెప్తుంటారు. రక్షణ కాదు, రచన. రచన వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో సృష్టించి ఆ సృష్టిని మొదలు పెట్టాల్సిన బాధ్యత బ్రహ్మది. అయితే విష్ణుమూర్తికి శివుడికి పుట్టుక మరణాలు లేవు. ఏ పురాణం కూడా 18 పురాణాలలో లలితాదేవికి, శివుడికి, విష్ణుమూర్తికి వీళ్ళెవ్వరికీ కూడా జనన మరణాలు ఉండవు. అందుకే ఆయనని ఆదినారాయణుడు అంటారు. అంటే ఆది, మొదటి నుంచి ఉన్నవాడు అని అర్థం. అట్లనే సదాశివుడు అంటారు. శివుడు ఎప్పటికీ ఉంటాడు, సదాశివుడు. అమ్మవారు కూడా లలితాదేవి జన్మ మరణాలకు అతీతమైన మణిద్వీపంలో ఉంటుంది. కాబట్టి 18 పురాణాలు, 4 వేదాలు ఎక్కడ వెతికినా కూడా, ఉప పురాణాలు ఎక్కడ వెతికినా కూడా శివుడు పుట్టిన రోజు ఇది అని ఏమన్నా చెప్తారా? చెప్పారు. కానీ కొన్ని దగ్గర ఏంటంటే బ్రహ్మకి ఆయుష్ ఇంత. నేను అదే చెప్తున్నా, శివుడు విష్ణువు అమ్మవారు అన్న, బ్రహ్మ అనేది నేను అందుకు చెప్పాల్సి వచ్చింది. అంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నప్పుడు విష్ణుమూర్తి శివుడికి సమానమైన వాడు బ్రహ్మ అని మనం అనుకుంటాం. అయితే వేదంలో, పురాణంలో చెప్తుంది ఏంటంటే విష్ణుమూర్తి నాభి నుంచి ఒక కమలం వచ్చింది, కమలంలోంచి బ్రహ్మ వచ్చిందని చెప్తున్నాడు. అంటే విష్ణుమూర్తిలోంచి నా బ్రహ్మ వచ్చిండు అని చెప్తున్నాడు. ఈ బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. 100 సంవత్సరాలు బ్రహ్మ ఆయుష్ అంటే మన దగ్గరకు వచ్చేసరికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతుంది అనమాట. ఎందుకంటే మన దగ్గర ఒక్కొక్క యుగం, కలియుగమే 4 లక్షల సంవత్సరాలు, ద్వాపరం 8, అట్లా లెక్కేసుకుంటూ పోతే ఒక చతుర్యుగం అవ్వడానికి
40 లక్షల సంవత్సరాలు. దాన్ని మించి అటువంటి చతుర్యుగాలు మన్వంతరం అవుతుంది. మన్వంతరాలు అన్ని కలిపితే కల్పం అవుతుంది. ఈ కల్పాలు అన్ని కలిపితే అప్పుడు 100కు బ్రహ్మకు ఒక రోజు అవుతుంది అనమాట. ఇప్పుడు మనల్ని సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మకి 51 సంవత్సరాలు అని చెప్తున్నారు. అంటే 50 సంవత్సరాలు పూర్తయి నెక్స్ట్ 50 సంవత్సరాల్లోకి వచ్చింది. అంటే ఆయన ఇంకా 50 సంవత్సరాల పాటు జీవించే అది ఉన్నారు. అందుకు మనం ద్వితీయ ప్రారాబ్ధి అని కూడా చెప్తాం సంకల్పంలో. అంటే బ్రహ్మకు రెండో భాగం మొదలైంది. బ్రహ్మ జీవితంలో 50 సంవత్సరాలు పూర్తయి ఇంకొక 50 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలో మనం ఉన్నాం అనమాట. అయితే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? బ్రహ్మకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది అంటే బ్రహ్మ ఏదో ఒక రోజు తన దేహాన్ని వదిలేస్తున్నాడు అనే కదా. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ బ్రహ్మ తన దేహాన్ని వదిలేసినప్పుడు ఆ బ్రహ్మ యొక్క దేహం పోయిన తర్వాత మిగిలేది ఏంటి? పుర్రె. శివుడు మెడలో వేసుకున్న పుర్రెలు ఎవరివి అంటే ఇప్పటిదాకా బ్రహ్మలాగా వచ్చి సృష్టి చేసి వాళ్ళ దేహం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అరే పాపం ఇంత గొప్పగా నా కోసం సృష్టి రచన అంత చేసింది కదా అని చెప్పి భావించి శివుడు ఆ బ్రహ్మ యొక్క పుర్రెను తీసి మెడలో వేసుకుంటాడు అనమాట. దీన్ని సింబాలిక్ గా చూసినప్పుడు నిజంగా ఒక బ్రహ్మ ఉన్నాడా? ఆ బ్రహ్మకి 100 సంవత్సరాలు అంటే మనకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోతుందా? ఇదంతా ఒక వివాదము. సైన్స్ నమ్ముకునేవాడు కాదంటాడు. సైన్సే మా గొప్ప మతాలని పిచ్చివి అని చెప్పి వాదించే వాళ్ళు కొందరు ఉంటారు. నేను వాళ్ళని వీళ్ళని గురించి కాదు చెప్పేది. సింబాలిక్గా చూసుకుంటే కూడా శివుడు అంటే ఎవరు అంటే అనంతమైన కాలం. ఈ శివుడు అనే అనంతమైన కాలస్వరూపుడు. అందుకే ఆయన ఏమంటారు? కాలభైరవుడు అంటాం. అట్లనే మనకు మహాకాలుడు అంటాం. ఎందుకు ఈ పేర్లు వచ్చినాయి? కాలం అంటే టైం. టైంకి లిమిట్ ఉందా? టైంకి లిమిట్ లేదు. ఇప్పుడు మనకంటే వెనక్కి పోయి చూసినప్పుడు 2024 సంవత్సరాల ముందు అంతకు ముందు క్రీస్తు పుట్టిండు అని చెప్తారు వాళ్ళ లెక్క ప్రకారం. అందుకు మనం దీన్ని క్రిస్టియన్ ఎరా లేదా కామన్ ఎరా అంటున్నాం. తర్వాత ఇంకా ముందుకు పోతే బుద్ధుడు పుట్టిండు అని చెప్తున్నాం. ఇంకా ముందుకు పోతే ఆదిశంకరాచార్యులు, తర్వాత క్రీస్తు, ఆ తర్వాత బుద్ధుడు, ఆ తర్వాత రాముడు, కృష్ణుడు. ఈ విధంగా మనం ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతున్నాం కదా. వీళ్ళందరూ ఎప్పుడు పుట్టిండ్రు, ఎప్పుడు దేహం వదిలేసి వెళ్ళిపోయినారు? వీళ్ళందరూ టైం, ఒక టైంలో భాగం. ఈ టైం అనేది ఏంటి? శివుడు. శివుడికి ఉన్న అనేక రూపాల్లో కాలం కూడా ఒకటి అనమాట. కాలస్వరూపాయ నమః అనేది కూడా శివుడి పేరు. ఆయన కాలస్వరూపంగా కూడా ఉన్నాడు. కాలస్వరూపంలో ఉన్న శివుడు తన మెడలో పుర్రెలు వేసుకుంటున్నాడంటే ఈ సృష్టి చేసి వెళ్ళిపోయిన బ్రహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలంలో భాగం అనే దానికి గుర్తు అనమాట. పుర్రెలు ఇంకొకరి మెడలో కూడా ఉంటాయి. ఎవరు ఏమన్నా ఐడియా ఉందా? మహాకాళి. మహాకాళి. అక్కడ కూడా ఎందుకు వచ్చింది మహాకాళి అని? పుర్రెల మెడలో వేసుకున్న అమ్మవారికి కాళీ అని కాకుండా వేరే పేరు కూడా పెట్టుకోవచ్చు కదా. చాలా మంది పేర్లు, లలిత అమ్మవారు ఉంది, దుర్గా ఉంది, మహాలక్ష్మి ఉంది, మహాసరస్వతి ఉంది. ఇటువంటి స్వరూపాలు ఎక్కడున్నా కూడా పుర్రెలు లేవు. ఓకే, అందుకే కాళీ అంటే కాలము అనేసి అమ్మవారికి. ఇక్కడ మహాకాలుడు అన్నా కాలమే, మహాకాళి అన్నా కాలమే. కాలాన్ని మనం అమ్మవారిగా పూజిస్తే కాళీ, అయ్యవారిగా పూజిస్తే మహాకాలుడు లేదా శివుడు. శివుడు అని మనం జనరల్ గా చెప్తాం కానీ ఒక్కొక్క పేరుకు వేరు వేరు అర్థాలు ఉంటాయి. శివుడు అంటే మంగళ స్వరూపుడు, రుద్రుడు అంటే దుఃఖాన్ని తొలగించేవాడు, అనారోగ్యాన్ని తొలగించేవాడు. ఇట్లా ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. శంకరుడు అంటే ఆనందాన్ని కలిగించేవాడు. ఇవన్నీ పేర్లు ఉంటాయి. మరి కాలస్వరూపంగా ఉన్న ఆయన ఏమంటారంటే కాలభైరవుడు, మహాకాలుడనో ఇట్లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ పుర్రెలు వేసుకునేదేమో అందుకనమాట. ఆయన ఇప్పుడు ఇక మీద శివుడి మెడలో పుర్రెలు కనిపిస్తే వాళ్ళు ఎవరు? ఇంతకు ముందు ఉండిపోయిన బ్రహ్మలు అనమాట వాళ్ళు. అట్లనే మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడున్న చతుర్ముఖ బ్రహ్మ తర్వాత 4 ముఖాలతో ఇప్పుడు ఒక బ్రహ్మ ఉన్నాడు కదా. ఈ బ్రహ్మ తర్వాత రాబోయే బ్రహ్మ సృష్టి మొత్తం చేసేది ఎవరంటే హనుమంతుడు అని చెప్తారు. అప్పుడు ఆయన బాధ్యత ఏంటి? సృష్టిని చేయడం అంతా హనుమంతుడి బాధ్యత. చిరంజీవి అంటారు కదా హనుమంతుడిని, ఎప్పుడు ఉంటాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. మనం రామరామ అంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చి వింటూ ఉంటాడు. రాముడు ఎత్ర నాథ కీర్తనం అని చెప్తారు కదా. మనం రాముడికి కీర్తన చేస్తే వచ్చి హనుమంతుడు వింటాడు అని చెప్తున్నాడు. వింటున్నాడు సరే, ఎన్ని రోజులు మరి? ఈ బ్రహ్మ జీవితం అయిపోయి సృష్టి పోయి ప్రళయం వచ్చి మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు హనుమంతుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. ఇది మన పురాణం చెప్తున్న కథ. ఇందులో నమ్ముతారా నమ్మరా అనేది వాళ్ళ కర్మ. నమ్మితే సంతోషం, నమ్మకపోతే వాడి ఇష్టం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ నమ్మకాలను పక్కన పెడితే సైంటిఫిక్ గా చూసినప్పుడు ఏంటంటే కాలం అనేది అనంతమైంది. ఈ కాలం అయిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో ఆదిశంకరుడు, క్రీస్తు, బుద్ధుడు, అంతకుముందు రాముడు, కృష్ణుడు వీళ్ళందరి గురించి చెప్తున్నాం కదా. ఇట్లా వీళ్ళకి ఎంతకాలం ఇంకోతే ఒక డెడ్ ఒక అయిపోయి ఉంటుంది కాలం. కాలానికి అయిపోవడం అంటూ ఏముండదు. మన తర్వాత కూడా కాలం ఉంటూనే ఉంటుంది. మనం న్యూక్లియర్ బాంబ్స్ వేసుకొని భూమిని మొత్తం బద్దలు కొట్టేసినాం, భూమి పోయింది. అయితే మాత్రం ఏముంది? విశ్వానికి వచ్చిన నష్టం ఏముంది?
సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి, ఇటువంటి పాలపుంతలు, వేలాది పాలపుంతలు ఉంటాయి. లలితా సహస్రనామంలో ఒక పేరు ఉంటుంది, అనేక కోటి బ్రహ్మాండ జనన్యైన మహాన్ ఉంటుంది. అంటే బ్రహ్మాండాలు మన భూమి కాదు, భూమి లాంటి అనేక లక్షలు కోట్ల వేలాది భూములు, కోట్లాది భూములు, భూగ్రహాలు, సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, ఉపగ్రహాలు ఇవన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక కోటి బ్రహ్మాండాలు. అమ్మవారు అవన్నిటిని సృష్టించి లయం చేస్తూ ఉందని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు. అట్లా శివుడి గురించి చెప్పే పురాణంలో ఏంటంటే, శివుడు కూడా యుక్త కాలంలో ఆయన కన్ను మూసి కన్ను తెరిస్తే సృష్టి జరిగిపోతూ ఉంటుందని చెప్తారు అనమాట. అందుకే సూర్యుడికి ఉండే 3 కళ్ళని ఇంకొక సింబాలిక్ సంకేతాలుగా చెప్పినప్పుడు ఏమంటారంటే, శివుడు ఒక కన్ను సూర్యుడు, రెండో కన్ను చంద్రుడు, మూడో కన్ను అగ్ని అని చెప్తారు. సృష్టి నడవడానికి 3 ప్రధానంగా. సూర్యుడే లేకపోతే భూమి ఉండేదా? ఒకవేళ సూర్యుడు లేకపోతే మన భూమి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఆ చల్లదనానికి అసలు సృష్టి సాధ్యం కాదు. సూర్యుడు ఉండాలి, సూర్యుడితో పాటు చంద్రుడు కూడా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు వెళ్తురే చంద్రుడి వెన్నెల రూపంలో మనకు వస్తుంది. ఈ సూర్యచంద్రుడు ప్రధానంగా సూర్యుడి వేడి నుంచి అగ్ని కూడా పుడుతుంది. కాబట్టి శివుడి కళ్ళు ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇది మనకు సూర్య చంద్ర అగ్ని లోచనాయన మహా ఇటువంటి పేర్లు చాలా వస్తాయి మనకంటే. శివుడి యొక్క 3 కళ్ళు, 3 తత్వాలు, చంద్ర, సూర్య, అగ్ని అని చెప్పి చెప్తారు అనమాట. ఇంకా భస్మం, అట్లనే పుర్రెలు, భస్మం. ఇంకొకటి ఏంటి, మనం ఏదో మాట్లాడుకున్నాం, శ్మశానంలో ఎందుకుంటాడు, అది శ్మశాన భస్మం పూసుకుంటాడు కదా. అది మనం అంటే శ్మశానం అన్న శ్మశాన శవం కాలిన వచ్చిన బూడిదన మనము అమంగళంగా. మనం ఎందుకు అమంగళం అనుకుంటున్నాం అంటే, మరణాన్ని మనం కోరుకోవట్లేదు కదా. ఎవరు కూడా మరణించాలని కోరుకోరు కదా. మరణాన్ని కోరుకోని వాడు దాన్ని అమంగళం అనుకుంటాడు. కానీ శివుడికి సంబంధించినంత వరకు శివుడికి జన్మ మరణాలకు మధ్య తేడా తెలియదు, ఏం లేదు. ఎందుకంటే ఆయన ద్వంద్వాలకు అతీతమైన వాడు, అద్వైతం అన్నమాట. అందుకే ఆయన అద్వైతం అని మన ఆదిశంకరాచార్యులు కానీ వేదంలో కానీ అద్వైతం అని చెప్పింది. ఎందుకు అంటే శివతత్వం అంటేనే జన్మ మరణాలకు అతీతమైంది. శివుడికి ఒకరు జన్మిస్తే ఆనందం కలగడం కానీ, ఇంకోరు మరణిస్తే దుఃఖం కలగడం కానీ ఏమి ఉండదు. ఆయన రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. కాబట్టి ఆయన చాలా మందికి ఒక అపోహ ఏంటంటే, శివుడు ఎప్పుడు భస్మం రాసుకుంటాడు, శివుడు ఎప్పుడు మెడలో పాములు వేసుకుంటాడు, శివుడు ఎప్పుడు పుర్రెలు వేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ పార్వతీదేవితో కళ్యాణం జరిగినప్పుడు అక్కడ శివుడు ఎవరు? పెళ్లి కొడుకు, అంటే వరుడు. వధువేమో అమ్మవారు పార్వతీదేవి, శివుడు వరుడు. పెళ్లి కొడుకు అక్కడ ఉన్నప్పుడు సకలాభరణాలతో ఉంటాడు. అక్కడ శివుడు, అక్కడ ఉన్న శంకరుడు ఎవరైతే ఉంటారో మనకి ఒక క్వశ్చన్ గా ఉంది. అంటే శివుడు వచ్చి శివుడికి వైరాగ్యం ఉంటుంది అని చెప్తారు కదా. మళ్ళీ పెళ్లిళ్ళు, సంసారం ఇది అనేది ఆయనకి విరుద్ధం కదా. అదే అంటున్నాను నేను ఇప్పుడు. సిద్ధాంతానికి విరుద్ధం కదా. శివతత్వాన్ని అర్థం చేసుకోవడంలో మనకు చాలా అవగాహన లోపం ఉంది. విష్ణుమూర్తి ఏదో పూర్తి సంసారి, ఆయన భార్య, పిల్లలు, లేదంటే సుఖాలు, సంపదలు అన్ని ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. శివుడికి అవేవి లేవు. శివుడు వైరాగ్యంతో ఉంటాడు. వైరాగి అని మనం అనుకుంటాం. అయితే నిజం కాదు. శివుడు వైరాగిగా ఉంటాడు, అఘోరాగా ఉంటాడు, ఏ బట్టలు ధరించకుండా ఉంటాడు, ఏమి చర్మమే కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మెడలో పాములు ఉంటాయి. కానీ శివుడికి ఇంకో రూపం కూడా ఉంది. శివుడుకి 3 రూపాలు అంటే ప్రధానంగా 2 రూపాలు ఉంటాయి, ఘోర, అఘోర రూపాలు ఉంటాయి. అఘోరము అంటేనేమో సర్వశుభాలనిచ్చే స్వరూపం. ఘోరము అంటేనేమో విలయం సృష్టిస్తూ దుఃఖాన్ని కలిగించేవాడు అన్నమాట. రుద్ర అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి మనం దుఃఖాన్ని తొలగించేవాడు, 2 శత్రువుల దుఃఖాన్ని కలిగించేవాడు అనే అర్థం కూడా ఉందన్నమాట. అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని ఏమంటారు, వాళ్ళని అంతం చేసి, అంటే వ్యక్తులుగా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక రాజ్యం మీద దండెత్తి వెళ్తున్నప్పుడు కూడా హరహర మహాదేవ అని చెప్పి యుద్ధాన్ని మొదలు పెట్టేవాళ్ళు. అంటే శత్రువుల మీద దండెత్తినప్పుడు శివుని స్మరించుకునేవాళ్ళు. కానీ ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేస్తూ తన మనసును తానే కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా శివుని ఆరాధించేవాళ్ళు. మరి అప్పుడు వాళ్ళ శత్రువు ఎవరు? వాళ్ళ మనసులో ఉన్న కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా శత్రువులే అన్నమాట. కాబట్టి మన శరీరంలో మనసు లోపల ఉన్న శత్రువులు, బయట ఎక్కడో ఉన్న శత్రువులు. ఏ శత్రువుని జయించాలన్నా మనకి ఎవరి సహాయం కావాలి? రుద్రుడి సహాయం కావాలి. అప్పుడు శివుడే మనం రుద్రుడు అంటున్నాం.
అప్పుడు ఆయన రుద్రుడు ఎట్లుంటాడు, చేతిలో రుద్రంలో ఏం చెప్పొస్తాడు, రుద్ర మంత్రాలు ఉంటాయి. శ్రీ రుద్రంలో మనం అభిషేకం చేసేటప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తాం కదా. ఆ మంత్రాలు చదివేటప్పుడు అక్కడే మనకి ఏం చెప్తున్నాడంటే, శివుడు ధనస్సు పట్టుకొని బాణం ఎక్కుపెట్టి ఉన్నాడని, శివుడు త్రిశూలం పట్టుకొని ఉన్నాడని ఇవన్నీ చెప్తున్నారు. ఈ ఆయుధాలు పట్టుకొని ఉగ్రస్వరూపంలో ఉన్న శివుడు ఎవరు అంటే, మనకు ఏవైతే అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులు ఉన్నారో వాళ్ళని తుదముట్టించడానికి వచ్చిన భీకర స్వరూపం. మరి అదే శివుడు ప్రశాంతంగా ఉంటే, పార్వతీదేవితో కలిసి కైలాసంలో ఉంటే, అప్పుడు సర్వ ఆభరణాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది, వజ్రాల కిరీటం ఉంటుంది, నగలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు ఆయన శివుడు పార్వతీదేవితో కలిసినాడు కాబట్టి ఆయన గృహస్థు జీవితంలో ఉన్నవాడు కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటాడు. ఆయన అప్పుడు శివుడు అంటాం, శంకరుడు అంటాం. శివుడు అంటే మంగళకారకుడు అని, మనకు కలిగే శుభాలన్నీ మంగళ స్వరూపం అన్నమాట. ఒక మనిషికి పరీక్ష పాస్ అయ్యాడు, లేదంటే ఉద్యోగం వచ్చింది, లేదంటే పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టాడు, కొడుకు పుట్టాడు, మనవాడు పుట్టాడు, పెళ్ళి అయింది, లేదంటే ఒక గొప్ప అవార్డు వచ్చింది. ఇవన్నీ ఏంటి మనిషి జీవితాల్లో శుభాలు. ఇవన్నీ శుభాలు ఎవరి ప్రసాదం? శివుడి ప్రసాదం. శివుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి శుభాలను ఇచ్చేవాడిని, మంగళాలను ఇచ్చేవాడిని ఏమంటారు? శివుడు అంటే. అదే మనకు ఆనందం కలిగింది, మనము ఆహారం తింటేనో, లేకపోతే బంగారం కొనుక్కుంటేనో, బట్టలు కొనుక్కుంటేనో, లేదంటే ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తేనో, ఏమి కోరుకోకుండా, అప్పుడు మనకు ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని ఏమంటారు? శంకర స్వరూపం అంట. శంకరుడిని ఆనందం ఇచ్చేవాడు శంకరుడు, మంగళం కలిగించేవాడు శివుడు, అట్లా దుఃఖాన్ని తొలగించేవాడు రుద్రుడు. కాబట్టి శివుడిని అఘోర రూపంలో, ఘోర రూపంలో రెండు రకాలుగా పూజించవచ్చని వేదం చెప్తుంది అనమాట. శివుడు భీకరంగా ఉంటాడు, శివుడు ప్రశాంతంగా కూడా ఉంటాడు. శివుడు అంశమే హనుమంతుడు. హనుమంతుడిని తీసుకుంటే కూడా, హనుమంతుడు రాముడి ముందు ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్టులు తెలిసి తెలియక మధ్య తప్పు కూడా వేస్తున్నారు. రాముడి ముందు ఉన్న హనుమంతుడి తోక ఎప్పుడు పైకి ఉండదు. కంచి స్వామి వారు కూడా చెప్తారు ఒకసారి, తోక కిందికి ఉండాలి. తోక పైకి ఉంది అంటే ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని అర్థం, ఎదుటి వాడి మీద దాడి చేస్తాడని అర్థం. అందుకని రాముడి ముందర ఉన్నప్పుడు, సీతారాముల ముందర, లక్ష్మణుడి ముందర ఉన్నప్పుడు హనుమంతుడి తోక పైకి ఉండదు. కానీ అదే హనుమంతుడు లంకకు పోయినప్పుడు ఏం చేసిండు? లంక మొత్తం తగలబెట్టొచ్చిండు. శివుడు అన్న అంశనే హనుమంతుడు కూడా. అంటే హనుమంతుడు లంకను ధరించినప్పుడు ఎవరు అంటే రుద్రావతారం. అదే రాముడి ముందర ఉన్నప్పుడు శివుడు లేదంటే శంకరుడు లాంటి వాడు అనమాట. అంటే రెండు రకాల ఇది ఉంటాయి, రెండు రకాల యాంగిల్స్ ఉంటాయి, రెండు రకాల వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ప్రశాంతంగా ఉంటాడు, ఇంకోసారి సీరియస్గా ఉంటాడు. అన్ని విధాలుగా పూజించుకోగలిగే దైవం శివుడు అనమాట. అంటే మన క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు సంసారంలోకి వచ్చిందంటే, శివుడు ఏది చేసినా మన కోసం కదా. శివుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనం పెళ్లి కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు అని చూపించడానికి ఒకటి. సీతారాములు ఎట్లయితే ఆదర్శమో, శివపార్వతులు కూడా మనకు ఆ విధంగా చూపించడానికి. రెండోది ఏంటంటే, అసలు శివుడు పార్వతి మధ్య జరిగిన పెళ్లి మన సాధారణ మానవుల పెళ్లిలాగా చూడదు. ఎందుకు అంటే, మనం ఒక చీకటి గదిలో దీపం వెలిగించినాం, క్యాండిల్ వెలిగించినాం, ఏదో ఒకటి, లేదంటే లైట్ వేసినాం, వెంటనే ఏమవుతుంది? వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వెలుతురు లైట్ నుంచి వచ్చేది, లైట్ నుంచి వచ్చింది, దీపం నుంచి వచ్చింది. ఇప్పుడు దీపము వెలుతురు వేరే వేరా? దీపం వెలుతురు ఒకటే కదా. దీపం వెలిగిన వెంటనే వెలుతురు వస్తుంది కదా. అవును. మధ్యలో గ్యాప్ ఉంటుందా? దీపం వెలిగినాక 10 నిమిషాలకు వెలుతురు వస్తుందా? వస్తుంది కదా. అంటే ఆ రెండు విడదీయడానికి లేదు, అవకాశం లేదు కదా. శివపార్వతులు కూడా అంతే. శివుడు దీపం లాంటి వాడైతే ఆయన నుంచి విస్తరించే ఈ సృష్టి మొత్తం అమ్మవారు. మామూలు మనుషులు ఉన్నట్టుగా ఒక స్త్రీ, ఒక పురుషుడు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు పుట్టినారు, ఇట్లా అర్థం చేసుకోవాల్సింది కాదనమాట. శివుడు పరమాత్మ స్వరూపుడు, శివుడు ఎప్పుడూ ఉంటాడు. మరి ఆ శివుడిలోంచి ప్రకృతి, ఆ శివుడిలోంచి సృష్టి ఎందుకు వచ్చింది, మొదలైంది అంటే, ఎప్పుడైతే శివుడిలోంచి శక్తి విడుదలవుతుందో ఆ విడుదలైన శక్తిని సృష్టి రూపంలో మారుతుంది అనమాట. కాబట్టి అమ్మవారిని శివుడిని వేరువేరుగా చేయలేము. ఏంటి ఉదాహరణ? దీపాన్ని వెలుతురుని వేరు చేయలేము. దీపం ఉన్నంత కాలం వెలుతురు ఉంటుంది, వెలుతురు లేదు అంటే అర్థం దీపం లేదు అని అర్థం, అంటే దీపం వెలుగట్లేదు అని అర్థం. ఆ విధంగా శివుడి యొక్క శక్తి, శివుడి లోపల ఒక పవర్ ఉంది, ఆ పవర్ ని మనం అమ్మవారు అంటున్నాం. ప్రత్యేకంగా అమ్మవారు వేరు కాదు. శంకరాచార్యులు కూడా సౌందర్య శివశక్తి యుక్తం అని మొదలు పెడతారు. అట్లనే లలితా సహస్రనామాల చివరిలో కూడా మనం మామూలుగా శివ అంటే శంకరుడు అని కదా అర్థం. ఆ శివాకి దీర్ఘం ఇస్తే శివ,
అంటే అప్పుడు అమ్మవారు. అంటే శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు. అమ్మవారు చాలా మందికి అంటే ఐడియా ఉండకపోవచ్చు. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘమిస్తే అమ్మవారు అన్నమాట. మరి ఎందుకు అట్లాంటి పేరు వచ్చింది అంటే శివుడు అమ్మవారు వేరు కాదు. మనము మన మనుషుల మానవ రూపంలో ఉన్నాం కాబట్టి అమ్మవారిని స్త్రీగా శివుడిని పురుషుడిగా చూస్తున్నాం తప్ప శివపూరుడు పార్వతులు ఇద్దరు ఒకటే, విడదీయడానికి అవకాశమే లేదు. మనం పూజించుకునేటప్పుడు పార్వతీదేవి మా అమ్మవారు అని చెప్పి లలిత అని కామేశ్వరి అని భువనేశ్వరి అని చెప్పే పేర్లతో పిలుస్తున్నాం తప్ప ఈ అమ్మవారు ఎవరు అంటే శివుడి యొక్క శక్తి. అట్లనే మనం శివుడిని పూజిస్తున్నాం అంతే. ఇప్పుడు ప్రతిదీ చంద్రుడు వెన్నెల ఎట్లయితే వేరు కాదు, సూర్యుడి రశ్మి ఎట్లయితే సూర్యుడు వెలుతురు ఎట్లయితే వేరు కాదు, సూర్యకిరణాలు, శివుడు పార్వతీదేవి శివుడు అమ్మవారు కూడా వేరు కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. అయితే మరి వివాహము కళ్యాణం జరిగింది అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది లేదంటే సతీదేవి కళ్యాణం జరిగింది అని చెప్తున్నాం అంటే అంతకు ముందు వాళ్ళిద్దరు కలిసి లేరని కాదు. అమ్మవారు ఎవరైనా కోరుకుంటే దక్ష ప్రజాపతి కడుపున గాని హిమవంతుడి ఇంట్లో గాని పుట్టినప్పుడు అమ్మవారు వాళ్ళకు వరప్రసాదంగా పుడుతుంది, కానీ మళ్ళీ శివుడినే పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి మన కోసం అంటే ఇప్పుడు చాలాసార్లు అమ్మ నాన్నలది 25th యానివర్సరీ అవుతుంది లేదంటే షష్ఠి పూర్తి అవుతుంది. అప్పుడు పిల్లలు ఉంటున్నారు కదా, మరి వాళ్ళ పెళ్ళైనప్పుడు లేరు పిల్లలు, ఇప్పుడు పిల్లల ముందే షష్ఠి పూర్తి జరుగుతుంది కదా. అట్లా శివుడు పార్వతి లేదంటే సతీదేవి శివుడు పెళ్లి చేసుకునేది ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం. వాళ్ళ కళ్యాణం అంటే అర్థం ఏంటి? లోక కళ్యాణం కోసం. అందుకే సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ ఇక్కడ ఎక్కడైనా సరే లోక రక్షణ హేతునా అని చెప్తారు. తాళి కట్టేటప్పుడు మమ జీవన హేతున అని మనం మనుషులకు చెప్తారు. మనం సినిమాలో చాలా సార్లు వినేస్లో ఇది మంత్రం తెలుసు కదా, మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున అంటాం కదా. ఆ మమ జీవన బదులు అక్కడ ఏమొస్తుంది? లోక కళ్యాణ లోక రక్షణ హేతున అని చెప్తున్నాం. అంటే లోకాలను రక్షించడం కోసము అమ్మవారు అయ్యవారు ఒకటవుతున్నారు, ఒక పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి మన కోసం జరుగుతున్న ఒక అలౌకికమైన ఇదే తప్ప సాధారణ మనుషులాగా భావించకూడదు అనమాట. కాబట్టి శివుడు శక్తి కలిసి కళ్యాణం జరుగుతుంది అనేది సంసారము, ఆయన సన్యాసం వదిలేసి వైరాగ్యం వదిలేసి ఇక్కడికి వచ్చిండు అని కాదు. నిజానికి శివుడు సన్యాసి కాదు, శివుడు సంసారి కూడా కాదు. శివుడు ఎప్పుడు ఉంటాడు. ఆ శివుడిలోంచి శక్తి బయటకు వస్తుంది. ఆ వచ్చిన బయట శక్తి సృష్టిగా మారుతూ ఉంటుంది. ఈ సృష్టి పరిణామం మొత్తాన్ని మనము అర్థం కావడానికి ఋషులు మనులు శివపార్వతుల కళ్యాణ రూపంలో చెప్తారు. సీతారాములైనా లక్ష్మీనారాయణులైనా శివపార్వతులైనా రుక్మిణి కృష్ణుడైనా సాధారణ మనుషుల పెళ్లిలాగా ఎప్పుడు భావించొద్దాం. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇది శివుడిని డెస్ట్రాయర్ అంటారు. అదే విధంగా శివుడిని అడిగిన వరాలు ఇచ్చే ఒక బోలాశంకరుడుగా చూపిస్తారు. అసలు ఇదేందన్నా? ఇప్పుడు దాంట్లో నిజానికి పెద్ద క్లాష్ ఏం లేదు. మనకేంటంటే లోతుగా ఆలోచించే టైం లేదు. మనకు స్కూల్ చదువులన్నీ మ్యాథ్స్ సైన్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇంజనీర్ డాక్టర్ అవడం మీదనే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు ఇంట్లో కిచెన్లో అన్నం వండి మొత్తం వంట చేసేది ఎవరు? అమ్మ. అన్నం వండి వంట చేసినప్పుడు పిల్లలందరూ ఉన్నారు. ఈ పిల్లలందరికీ అమ్మ పెడుతూ ఉంటుంది కదా, అన్నం పెడుతూ ఉంటుంది. ఈ మొత్తం చేసింది ఎవరు? అమ్మే. పెడుతుంది ఎవరు? అమ్మే. ఒకవేళ అక్కడ కిచెన్లో వంట సరిపోలేదు, పిల్లలు ఎక్కువ తినడమో లేదంటే పిల్లలు తింటారని అంచనా వేసుకున్న దాంతో సరిపోలేదో లేకపోతే ఏదో మొత్తానికి అక్కడ 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు తిన్న తర్వాత వంట అయిపోయినా సరే వాళ్ళందరికీ పెడుతుందా అమ్మ? తన కోసం కొంచెం తీసి పెట్టేసుకుంటుందా? పిల్లలు పెట్టకుండా పెడుతుంది. తనకు కావాలంటే తినకుండా ఉంటుంది, లేదంటే మళ్ళీ వండుకొని కూడా తింటుంది మొత్తాన్ని. ఎందుకు పెట్టగలుగుతుంది అమ్మ అంటే? తల్లి ప్రేమ కాదు. తల్లి ప్రేమ అనేది మనకు మళ్ళీ సినిమాల వల్ల దీనివల్ల అలవాటు అయింది. ఆ అమ్మకి తను వండిన వంట మీద ప్రేమ లేదు, తినే వాళ్ళ మీద ప్రేమ ఉంది. ఆ వండింది నాకు కావాలనుకోవట్లేదు. అంటే ఎవరైతే ఒక వస్తువుని వదిలేయగలుగుతారో వాళ్ళే ఇవ్వగలుగుతారు. అది లాజిక్. శివుడు ఎందుకు ఇవ్వగలుగుతాడు అంటే ఆయనకి ఏమీ ఒక్కర్లేదు కాబట్టి. నిజానికి సృష్టి మొత్తం ఆయనదే. నేను చెప్పిన ఉదాహరణలో కిచెన్ మొత్తం అమ్మదే కదా, తను తింటే ఎవరొద్దన్నారు. కానీ ఆమె ఫస్ట్ పిల్లలకే పెట్టాలనుకుంటుంది. ఎందుకని?
ఆమెకు తన తిండి మీద ఆసక్తి లేదు, పిల్లలు తినాలనే ఆసక్తి. శివుడికి కూడా శివుడు మనకు నమశివాయ మంత్రం ఉంది కదా, ఈ నమశివాయ మంత్రం అంటే ఏంటి? నమశివాయలో ఉన్న నా మా శివాయ ఈ 5 అక్షరాలు పంచభూతాలకు సంకేతం. పంచభూతాలు అంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ 5 కలిస్తే సృష్టి మొదలవుతుంది, సృష్టి జరుగుతుంది. ఈ 5 కలిస్తేనే నమశివాయ మంత్రం అవుతుంది. అంటే ఈ 5 పంచభూతాలు ఎవరివి? శివుడు ఆధీనంలో ఉన్నాయి. ఈ పంచభూతాలు మొత్తం శివుడు ఆధీనంలో ఉంటే సృష్టి ఎవరిదని అన్నట్టు? సృష్టి కూడా శివుడిది. అందుకని శివుడికి ఒక పేరేముంది అంటే విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు అనే పేర్లున్నాయి. అంటే ఈ మొత్తం విశ్వం కూడా శివుడిదే. ఈ మొత్తం శనదే అయినప్పుడు ఎవరికైనా దాన్ని ఇవ్వాలంటే ఎవరికి సాధ్యం? ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ మొత్తం ఒక బాస్ ఉన్నాడు. ఈ ఆఫీస్ ఆ బాస్ కి సంబంధించింది అయినప్పుడు మనకి ఏదైనా కావాలంటే బాస్ ఇవ్వగలుగుతాడా? ఆఫీస్ బాయ్ ఇస్తాడు, బాస్ ఇస్తాడు. మరి మన మొత్తం విశ్వానికి ఎవరు బాస్? శివుడు బాస్. మరి బోలాశంకరుడు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే బాస్, ఆయనే బోలాశంకరుడు. ఈ మొత్తం విశ్వం ఆయనదే కాబట్టి ఇందులో ఏదైనా మనం అడగగానే ఇస్తాడు. నిజానికి చాలా మంది ఏమనుకుంటారంటే ధనం ఇస్తాడు, లేదంటే ఆయుష్ని ఇస్తాడు, లేదంటే బట్టలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, పెళ్లిగా అడిగితే పెళ్లి చేస్తాడు, సంతానం కావాలంటే సంతానం ఇస్తాడు అనుకుంటాడు. మరి ధనం ఉన్నవాళ్ళు, అంబానీ ఉన్నాడు, బాగానే ఉంది. అంబానీ ఇంటి పక్కనే ఇంకొక కూడు కొడిసేవాడు ఎవడో ఉన్నాడు, వాడికి దరిద్రం ఉంది. మరి అది వాడికి దరిద్రం ఇచ్చింది ఎవడు? శివుడే ఇస్తాడు. మనం అడగాల్సి, అడిగితే అడగడమే లేటు, అడిగితే దరిద్రం కూడా ఇస్తాడు. ఒకసారి రుక్మిణీదేవి కుంతీదేవి కృష్ణుని అడుగుతుంది, నీకేం కావాలి అత్త? మేనత్త ఎత్తా అనమాట. నీకేం కావాలి అత్తకు అడుగు అని అడిగితే, నాకు ఎప్పుడు కొన్ని కష్టాలు అయితే ఇయ్యి అంటాడు. కొన్ని, మరీ ఎక్కువ కాకుండా కొన్ని అన్ని ఇయ్యి అంటాడు. ఎందుకు అదే అడగడము అని కృష్ణుడు అడిగితే, కష్టాలు ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు, లేకపోతే దేవుడిని మర్చిపోతాం కదా అని చెప్తారు మామూలుగా. అయితే నిజంగా మహాభారతంలో ఉందా లేదా ఇదంతా పండితుల చర్చ. నేను చెప్పేది ఏంటంటే కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా దేవుడే ఇస్తాడు, శివుడే ఇస్తాడు. ధనం ఇస్తాడు, దరిద్రం కూడా ఇస్తాడు. మనకి ఏది కావాలని అడగడంలోనే ప్రధానం. మరి నేను అడిగింది ధనమే అడిగింది కదా, దరిద్రం ఎందుకు వచ్చింది అంటే దానికి తగినంత కాలం ప్రార్థన చేయాలి, పూజ చేయాలి, లేదంటే సాధన చేయాలి. మన మనసు నిర్మలమైనప్పుడు శివుడు కూడా స్పందిస్తాడు. ఇప్పుడు 2 రాళ్ళు రాయగానే మంట రాదు కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు సడన్గా ఎప్పుడో వస్తుంది. ఆ విధంగా శివారాధన అనేది కూడా వెంటనే జరిగిపోతుంది అనుకోవడానికి లేదు. కానీ మన కోరిక ధర్మబద్ధమైంది అయితే తప్పకుండా తీరుతుంది. ఓకే, ఒక బ్రహ్మచారి ఉన్నాడు, పెళ్ళి అవ్వట్లేదు. అతను తను ఎవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని శివుడిని అడిగితే అద్దరు బాగుంటే ఓకే చేసుకుంటాడు. అంటే అక్కడ తప్పు ఇద్దరికి నష్టం జరగదు అనుకుంటే శివుడు ఒప్పుకుంటాడు. కానీ ఈ బ్రహ్మచారి అనన్య పాండే ఒక అమ్మాయిని అడిగాడు, హీరోయిన్, కొత్త హీరోయిన్. ఆమె కావాలని అడిగితే ఆమె ఒప్పుకోవాలి. ఆమె కూడా శివుడినే పూజిస్తుంది కదా, మరి ఆమె ఇంకెవరినో కోరుకుంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది? వీడి కోరిక తీరు. నేను ఏమంటానంటే నన్ను దేశ ప్రధాని చేయి, అమెరికా అధ్యక్షుడిని చేయి, ఐక్యరాజ్య సమితిలో పెద్ద పోస్ట్ ఇవ్వు, ఇట్లా అడిగితే తీర్చాడు శివుడు. మనకు అర్హత ఉండాలి. మనకు అర్హత ఉన్నప్పుడు కోరకుండా కూడా ఇస్తాడు కదా. ఎందుకంటే కొన్నిసార్లు నాస్తికులు కూడా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు కదా. మరి ఎందుకు అంటే నాస్తికులు అయినా సరే నీకు అర్హత ఉన్నప్పుడు వచ్చేస్తుంది. ఆస్తికుడు వేసి శివుడిని నమ్మినప్పుడు అర్హత లేకున్నప్పుడు ఇస్తారు, కానీ ధర్మబద్ధమై ఉండాలి. దానివల్ల ప్రపంచానికి నష్టం జరగదు. శివుడు వరాలు తీసుకొని కొన్నిసార్లు నష్టాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి కథలు కూడా ఉంటాయి కదా. అందుకే బోలాశంకరుడు అంటారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చినట్టు కథలు ఉండవు, చాలా వరకు ఉండవు. శివుడి దగ్గర పోయి నేను ఎవరి మీద చేయి పెడితే భస్మం అయిపోవాలి అని అటు కోరుకుంటాడు. తీరా రాక్షసుడు శివుడి మీద తను చేయి పెడతాను పరిగెత్తుకొస్తాడు. అట్లనే రావణాసురుడికి ఫలితాలు ఇవన్నీ వరాలు ఇచ్చింది కూడా శివుడే. చివరికి వాటిని మళ్ళీ విష్ణుమూర్తి రాముడి రూపంలో వచ్చి చంపాల్సి వచ్చింది. శివుడి కోరిక, శివుడు తీర్చిన వరాలు చాలా సార్లు విష్ణుమూర్తికి కొత్తగా పని పెట్టి ఆయన కిందికి తీసుకొచ్చి అవతరింపజేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే శివుడు భక్తికి ప్రసన్నుడు అవుతాడు. మంచి అయినా చెడు అయినా కోరుకుంటే వెంటనే ఇస్తాడు. నేను చెప్పినట్టు కొంత పరీక్ష పెడతాడు. ఇప్పుడు భారతదేశ ప్రధాని కావాలని నేను కోరుకుంటే అవుతాడా అంటే ఇప్పుడు అర్హత లేకపోవచ్చు, కానీ అదే పనిగా శివుడిని పూజ చేస్తూ కూర్చుంటే
వచ్చే జన్మలో కావచ్చు, ఆ తర్వాత జన్మలో కావచ్చు. ఇప్పుడు ఈ దేశం ఈసారి మన దేశ ప్రధాని మోడీ ఉన్నారు కదా, ఆయన ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ప్రధాని అయ్యాడని నేను అనుకోవట్లేదు. ఆయన కష్టం ఉంది, ఆర్ఎస్ఎస్ లో ఉండి కష్టపడి పైకి వచ్చాడు, అదంతా ఓకే, అదంతా లౌకికమైంది. కానీ దీని వెనుక పాపాలు పుణ్యాలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం మనం ఒకవేళ నమ్ముంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడానికి కావాల్సినంత పుణ్యం ఎప్పుడు చేసుకొని అంటాడు? పోయిన జన్మలో చేసుకుంటాడు. కాబట్టి శివుడిని నమ్ముకుంటే మన కోరిక ఏదైనా ఎప్పటికో ఒకసారి తీరుతుంది. అదే ఆ రాక్షసుల కథల్లో చెప్తారు అనమాట. మంచి కోరిక కోరుకుంటే దేవుళ్ళు అవుతారు, చెడు కోరికలు కోరుకుంటే రాక్షసులు అవుతారు. వాళ్ళు కోరుకునే కోరిక వల్లనే రాక్షసులు దేవుడు అంటారు తప్ప నిజంగా రాక్షసులు అనే సపరేట్ జాతి ఏమి ఉండదు. మనం టీవీ సీరియల్లో చూస్తే రాక్షసులు సపరేట్ జాతి ఉండదు. మొత్తము మనం కోరుకునే కోరికలు మన స్వభావాన్ని బట్టి మనుషులు రాక్షసులను డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మ ఎవరు? దేవుడా రాక్షసుడా? దేవుడు. బ్రహ్మదేవుడు అని అంటాం మనం. ఆ బ్రహ్మదేవుడికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు ఉన్నాడు, ఈ కొడుకు ఒక కొడుకు పుట్టాడు. అంటే బ్రహ్మదేవుడికి మనవాడు. బ్రహ్మదేవుడి తర్వాత 2 తరాలు, ఆ 2 తరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు హిరణ్యకశ్యపుడు. నరసింహస్వామి వచ్చి చంపింది ఆయనే. అంటే బ్రహ్మవంశంలో 2 తరాల తర్వాత 3వ తరంలో పుట్టినవాడిని నరసింహస్వామి వచ్చి చంపాడంటే బ్రహ్మదేవ దేవుడు అన్నాము, బ్రహ్మ కొడుకు కూడా దేవుడే అన్నాము, పులస్తుడిని. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని కూడా చెప్పుకున్నారు, రావణాసుడి తండ్రి పులస్తుడు. ఇక్కడ హిరణ్యకశ్యపుడి వంశం కూడా బ్రహ్మ నుంచే మొదలవుతుంది. బ్రహ్మకి ఒక కొడుకు, ఆ కొడుకు ఇంకో కొడుకు, ఆ తర్వాత హిరణ్యకశ్యపుడు పుట్టారు. అంటే ఇప్పుడు వీళ్ళు హిరణ్యకశ్యపుడు బ్రహ్మ సంతానమా? సృష్టి సినిమాలో అంటే ఏదో ఋషి పిల్లలు అనేసి చూపిస్తారు. అదే అంటున్నాను నేను. ఆ ఋషి ఎవరు అంటే బ్రహ్మ నుంచి వచ్చిన ఆయన. హిరణ్యకశ్యపుడు తండ్రి ఒక ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ వంశంలో పుట్టిన ఆయన. అట్లనే అంటే కశ్యపుడు అని చెప్తారు అక్కడ. అట్లనే రావణాసుడి విషయంలో కూడా బ్రహ్మ యొక్క కొడుకు, ఆ కొడుకుకి ఇంకో కొడుకు, విశ్వవసుడు, పులస్తుడు అని పేర్లు ఉంటాయి. నేను పేర్లు చెప్పి ఇంకా కంప్లీట్ చేయదలుచుకోవాలా. బ్రహ్మ యొక్క వంశంలో 2 తరాలు పోయిన తర్వాత 3వ తరంలో రావణాసురుడు పుడతాడు. రావణాసురుడు బ్రహ్మవంశమే, హిరణ్యకశ్యపుడు బ్రహ్మవంశమే. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు, నరసింహస్వామి చంపాడని మనం చెప్పుకుంటున్నాం. రావణాసురుడిని రాముడు వచ్చి చంపాడని చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ రాక్షసులు బ్రహ్మ యొక్క కొడుకు వారసులు అనుకోవాలా మరి? అంటే వాళ్ళ స్వభావం వల్ల రాక్షసులు అయినారు. అదే మళ్ళీ హిరణ్యకశ్యపుడి కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎవరు? విష్ణుమూర్తి భక్తుడు. ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే, రాక్షస జాతి అనే చెప్తారు. కానీ రాక్షస జాతిలో కూడా భక్తులు ఉంటారు. రాక్షస అనే పదం నిజానికి చెడు కాదు. రాక్షస అనే పదం సంస్కృతం డిక్షనరీలో చూస్తే రాక్షసులు అంటే కొరికి రక్తం తాగేసేవాళ్ళు కానీ ఉండదు. అంటే ఇదంతా సినిమాల ప్రభావమే అంటారు. అంటే సినిమాలో వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూపించిన విధానం వల్ల కూడా మనకు కొన్ని అపోహలు కలుగుతున్నాయి. పురాణాలు, సంస్కృతం వచ్చిన వాళ్ళని అడిగితే చాలా విషయాలు తెలుస్తాయి. రావణాసురుడు కానీ, హిరణ్యకశ్యపుడు కానీ వీళ్ళందరూ బ్రహ్మ వంశంలో బ్రహ్మ తర్వాత వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ స్వభావం వల్ల రాక్షసులు అనిపించుకున్నారు అన్నమాట. చాలా పేర్లు ఉంటాయి. అసురులు అని ఉంటుంది, దైత్యులు అని ఉంటుంది, రాక్షసులు అని ఉంటాయి. ప్రతి పదానికి వేరే వేరే అర్థం ఉంటుంది. దీని అవన్నింటినీ నెగిటివ్ వర్డ్స్ అనుకోవడానికి లేదు. అట్లనే వీళ్ళంతా కశ్యప ప్రజాపతి సంతానం అని కూడా చెప్తారు. కశ్యప ప్రజాపతికి దితి, అదితి అని 2 భార్యలు. దితి సంతానం దైత్యులు, దైత్యులనే మనం రాక్షసులు కూడా అంటాం. అదితి సంతానమే దేవతలు, ఆదిత్యులు అంటాం, వాళ్ళే దేవతలు అన్నమాట. కాబట్టి దేవతలు దైత్యులు ఎవరు? అన్నదమ్ములు అవుతారు, సవతి పిల్లలు అవుతారు. కాబట్టి వీళ్ళందరూ వేరే ఏం కాదు. సృష్టిలో అందరూ మూలమైన బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ స్వభావం వల్ల రకరకాల పేర్లు వస్తాయి. ఈ స్వభావాలు ఉన్న వాళ్ళలో రాక్షసులు 99% విష్ణుమూర్తిని ప్రహ్లాదుడు పూజించినాడు అని చెప్తున్నాను కదా. అట్లా రాక్షస స్వభావం ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టి కూడా భాగవతోత్తములుగా మారిన వాళ్ళు ప్రహ్లాదుడు వంటి వాళ్ళు 1-2 ఉంటారు. కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. ఎక్కువ వరకు రాక్షసులందరూ ఎవరిని పూజిస్తున్నారు అంటే శివుడే పూజిస్తున్నారు. ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటి శివుడిని పూజించడంలో అంటే, శివుడు కోరిన కోరికని నీలిస్తో వదిలేస్తాడు అనమాట. అంటే మన కింద చుక్క పెడతారు కదా, కండిషన్స్ అప్లై అని చెప్పి. అంటే నేను మళ్ళీ పండితుల్లాగా మాట్లాడుకుంటే చూసే ఆడియన్స్ అర్థం కాదు కాబట్టి పండితులు లాగా చెప్పేవాళ్ళు సామవేదం శర్మ, చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ స్థాయి మనది కాదు. నేను సింపుల్ గా చెప్తున్నా. మనకి యాడ్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ రిస్క్ అని చెప్తారు కదా, చెప్పినప్పుడు ఒక చుక్క పెడతారు. అంటే ఏంటి? కండిషన్స్ అప్లై అన్నమాట. శివుడిచ్చే వరాలు అన్నిటికీ కూడా చుక్కు ఉంటుంది.
ఏమంటాడంటే నువ్వు ఏదైనా కోరుకో నేను ఇస్తా, దాని తర్వాత నీకేం జరుగుతుందో దానికి నీదే బాధ్యత. ఓకే, భస్మాసురుడు హస్తం నేను చేయి మీద పెడితే వాడు భస్మం అవ్వాలన్నాడు కదా. విష్ణు మోహిని అవతారంలో వచ్చి వాడి నెత్తి మీద వాడే చేయి పెట్టుకునేలాగా చేసింది, భస్మం అయిపోయాడు. రావణాసురుడు ఏమైండు, రావణాసురుడు ముందే వాడి కొడుకులు మనవాళ్ళు కుటుంబము మొత్తం పోయింది. లాస్ట్కు దిక్కులేని చావు రావాల్సి వచ్చింది. కంసుడు ఏమైంది, కృష్ణుడు చంపేయడం జరిగింది. కంసుడిని కృష్ణుడు ఎట్లా చంపుతాడు, ఛాతి మీద కూర్చొని బుద్ధి చంపుతాడు రక్తం కప్పుకునేలాగా. జరాసంధుడు అనేవాడిని భీముడు 2 ముక్కలు చేసి చంపుతాడు. ఇంత హింసాత్మకంగా ఎందుకు చావాల్సి వచ్చింది, ఏదైతే వరం పొందిందో ఆ వరాన్ని దుర్వినియోగం చేసింది అనమాట. ఈ దుర్వినియోగం చేసే వరాలు చాలా సందర్భాల్లో బ్రహ్మ నుంచి శివుడి నుంచి వస్తాయి. ఎందుకంటే బ్రహ్మ రజోగుణానికి సంకేతం, శివుడు తమో గుణానికి సంకేతం. ఈ గుణాల గురించి కూడా మనకు భగవద్గీతలో చాలా చర్చ ఉంటుంది. ఈ గుణాలు ఎక్కడ ఉండవు, మనలో కూడా ఉంటాయి. మనం పొద్దున్న రాత్రి మనం ఈ మధ్య పడుకోవట్లేదు స్మార్ట్ ఫోన్ల వల్ల, కానీ పడుకున్నాక అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8:30 9 10 లోపు పడుకున్నాం, పొద్దున 3:30 4 గంటలకి మెయిల్కి అయిపోయింది. అప్పుడు మైండ్ ఎట్లుంటుంది, ఫ్రెష్ ఉంటుంది. ఆ టైంలో చదువుకున్నా, పూజ చేసినా, వ్యాయామం చేసినా, వాకింగ్ చేసినా, ఎనీథింగ్, మళ్ళీ కంప్యూటర్ మీద కూర్చొని స్మార్ట్ ఫోన్ పెట్టుకొని సోషల్ మీడియా తప్ప చూడడం తప్ప మిగతా ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు మనలో ఉన్న గుణం ఏంటి, సత్వగుణం. ఈ సత్వగుణంలా ఉండేది విష్ణుమూర్తి అన్నమాట. అదే మధ్యాహ్నం వచ్చేసరికి మనం ఉరుకులు పరుగులు పెడుతుంటాం, బండి వేసుకొని ఎటో వెళ్తుంటాము, జాబ్ ఉంటుంది, పక్కన వేసుకోవడానికి రాజకీయాలు చేస్తుంటాము, లేదంటే వీటి గురించి వాడి గురించి తిట్టుకుంటూ ఉంటాము, లేకపోతే ఆ జొమాటోలో స్విగ్గీలో ఏం ఆర్డర్ పెట్టాలని చూస్తుంటాం. ఇవన్నీ ఏంటి, కోరికలు. మధ్యాహ్నం ఏమంటారు, బిర్యానీ తినాలనే కోరిక పొద్దున 3:30 రాలేదని మనకే చాలా మందికి రాదు, ఎవరికైనా వస్తే అంటే మధ్య మిడ్-నైట్ బిర్యానీ, 4 o'clock బిర్యానీ కూడా వస్తుంది. నేను ఇన్ జనరల్ చెప్తున్నా. పొద్దున్న 4 గంటలకే ఏం తిందామనే ఆలోచన రాదు, 12 అప్పుడు 1 గంట అప్పుడు ఆలోచన వస్తుంది. పొద్దున్న 4 గంటలకు ఉన్నది సత్వగుణం, 12 1 గంట అప్పుడు తినాలి, తాగాలి, కూల్ డ్రింక్ తాగాలి, ఇవన్నీ ఆలోచనలు రజోగుణం. అదే రాత్రి మళ్ళీ ఇంకేం పని చేయబుద్ది కాదు, అలసిపోయినట్టు పడుకోబుద్ది అవుతుంది. కొంతమందికి అయితే కొంచెం వేసుకోబుద్ది అవుతుంది టానిక్, ఎందుకు, అది తమో గుణం. మందు తాగాలి, లేదంటే గుట్కాలు నవ్వాలి, లేదంటే డ్రగ్స్, ఈ మధ్య డ్రగ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి కదా, ఈ డ్రగ్స్ తీసుకోవాలి, లేదంటే ఏమంటారు సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి కదా, శృంగారపరమైన కోరికలు. రోజంతా కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎప్పుడు వస్తాయి, రాత్రిపూట వస్తాయి. ఈ రాత్రిపూట ఎందుకు వస్తుంది అంటే అది తమో గుణానికి కారణం. ఇవన్నిటికంటే అతి పెద్దది ఏంటంటే తమో గుణం వల్ల నిద్ర వస్తుంది. నిద్ర లేక తమగుణం లేని వాడికి నిద్ర తక్కువ పోతారు అనమాట. అందుకే యోగులు చాలా వరకు సత్వగుణంలో రజోగుణంలో ఉంటారు. తమగుణం తక్కువ ఉండడం వల్ల రోజుకి 2 గంటలు 4 గంటలు పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. 8 6 గంటలు పాటు అవసరం ఉండదు వాళ్ళకి. అంటే తమోగుణం తగ్గిపోతుంది అనమాట. నిద్ర తమోగుణానికి సంకేతం. ఈ నిద్ర చెడు కాదు, వీడు ఇంకా వర్క్ లో పడి శరీరం సృష్టించిపోతుంది అని చెప్పి ప్రకృతి ఆ నిద్రను సృష్టించింది అనమాట. ఆ నిద్ర లేకపోతే కూడా చాలా సమస్య వస్తుంది. కానీ తమోగుణం, ఈ తమోగుణం శివుడికి సంకేతం. అందుకే శివుడిని ఏం చెప్తారు, ప్రళయకారకుడు అని చెప్తారు కదా. ఈ మధ్య ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ లో వచ్చిన తప్పు ఏం జరుగుతుందంటే లయకారుడు, ప్రళయకారుడు అనగానే డిస్ట్రక్టర్ అని రాస్తున్నారు. డిస్ట్రక్టర్ అంటే అర్థం ఏంటంటే ఓ రోజు పొద్దున్న లేచి శివుడు వచ్చేసి మన భూమిని, సోలార్ సిస్టమ్ని, తర్వాత మిల్కీ వేని, యూనివర్స్ మొత్తం తగలబెట్టేసి ఆ బూడిద మొత్తం చేసుకొని కూర్చుంటాడని కాదు. గీతలో విశ్వరూప సందర్శన యోగంలో కూడా చెప్తాడు, అర్జునుడు చెప్తాడు, విష్ణుమూర్తి మొత్తం విశ్వరూపం చూపిస్తున్నాడు. చూపించినప్పుడు తనకి ఏం అనిపిస్తుందో అర్జునుడు చెప్తున్నాడు. మనకు టీవీ సీరియల్స్ లో చూపించినట్టు, సినిమాలో చూపించినట్టు ఇంత పెద్దగా పొడుగు అయిపోయి ఒక 10 తలకాయలు కనిపించగానే కింద నుంచి అర్జునుడు మొక్కుతాడని అనుకుంటాం కదా, అది కాదు, అది జరగదు. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి ప్రత్యేకమైన దృష్టి ఇస్తాడు, ఒక చూపు, స్పెషల్ దివ్య దృష్టి ఇచ్చినప్పుడు ఆయనకి ఏం అనిపిస్తుంది, ఒకేసారి అనేక భూములు, అనేక చంద్రుళ్ళు, అనేక సూర్యుళ్ళు, అనేక భూగోళ, అనేక లోకాలు, ఈ అనేక లోకాల్లో అనేక రకాల జీవజాతులు, అంటే మనుషులు, దేవుళ్ళు, గంధర్వులు, కిన్నరులు, కింపర్షులు, డైనోసార్లు, అక్కడ డైనోసార్ అని ఉంటుంది నేను చెప్తున్నా, పులులు, సింహాలు, అట్లా ఆ బ్రహ్మ కీట జనని అని అమ్మవారిది ఒక లాభం ఉంటుంది. అంటే
చిన్న కీటకం నుంచి, చిన్న పురుగు నుంచి బ్రహ్మ దాకా అర్జునుడికి ఒకేసారి అందరూ కనిపిస్తారు. కనిపిస్తున్నప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే, నాకు ఒకవైపు సృష్టి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇంకోవైపు సృష్టి నాశనం అయిపోతున్నట్టు కూడా కనిపిస్తుంది అని చెప్తాడు. ప్రళయం అనేది, లయ జరగడం అనేది ఒక రోజుకు జరిగేది కాదు, ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటుంది. శివుడు లయకారుడు అంటే అర్థం ఏంటి? శివుడికి ఒకప్పుడు అంతా ఖాళీగా ఉండి సడన్ గా ఎప్పుడో లేచి వచ్చేసి అంతా లయం చేసుకొని పోతాడని కాదు. అంటే ఒక ఇవాళ రోజు మనది ఇవాళ శనివారం అనుకున్నాం, శుక్రవారం అనేది ఏమైంది? నిన్నటి శుక్రవారం. ఇప్పుడు మనకి ఏనాకు వస్తుందా? నిన్నటి శుక్రవారం ఏమైనట్టు? లయం జరిగినట్టు, ప్రళయంలో పోయినట్టే. ప్రళయం అంటే ప్రతిరోజు మన మీదకి వరదలు వచ్చేసో, అగ్ని వచ్చేసో పోతుందని కాదు. మనం చిన్నప్పుడు 2 ఏళ్ళు ఉన్నప్పుడు నడవడం వచ్చేది కాదు సరిగ్గా. అంటే గడిచిన కాలాన్ని ప్రళయంగా చూడొచ్చు. ఒక రకమైన ప్రళయం అది కూడా. అంటే ప్రళయాల్లో చాలా ప్రళయాలు ఉంటాయి. అంటే 2 యుగాల మధ్యలో వచ్చే ప్రళయము, అట్లా చిన్న ప్రళయాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అతి పెద్దవి ఉంటాయి. ఇవన్నిట్లో భాగంగా ఒక ప్రళయంలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ సృష్టి మొత్తం పోతుంది. అది బ్రహ్మకు చీకటి, బ్రహ్మకు పడుకునే టైం అన్నమాట. బ్రహ్మ పడుకుంటాడంటే ఆయన లిటరలీ పడుకుంటాడని కాదు, సింబాలిజం చెప్తున్నాను. ఈ సృష్టి మొత్తం ఆగిపోయి కొంతకాలం ఏమీ ఉండదు. ఆ ఏమీ లేని తర్వాత నుంచి మళ్ళీ బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడు కదా, అది ఒక రకమైన సృష్టి, అదొక రకమైన ప్రళయం, అది పెద్దది. కానీ దాని అర్థం ఏంటంటే ఆ పెద్ద ప్రళయం ఒకటే ప్రళయం, ఇవన్నీ కాదని కాదు. అంటే ఇలా ఎందుకు జరుగుతున్నాను అంటే ఈ సృష్టి మొత్తము ఒక ప్రక్రియ. సృష్టి అనేది మనకు ఒక చెరువు ఉంది, చెరువులో నీళ్ళు ఎక్కడ కొట్టి ఎక్కడ పోతాయి? చెరువులో నీళ్ళు ఇంకా వర్షానికి నిండుతాయి, లేదంటే వర్షపు నీళ్ళు పిల్లగాల ద్వారా వచ్చి చెరువులో కలుస్తాయి. అవి అక్కడ నుంచి ఇంకెక్కడ కనబడుతుంది చెరువు? ఎక్కడికి పోతాయి? నది ఇంకా పోతూనే ఉంటుంది, సముద్రం ఏదో కొండలో పడుతుంది, సముద్రంకి పోతుంది. ఈ మధ్యలో అది ఎక్కడైనా పోతూ ఉంటుంది, కానీ సముద్రంలో కలుస్తుంది. ఈ సృష్టి అనేది నది లాంటిది. ఈ సృష్టి నిరంతరం పోతూ ఉంది. ఈ సృష్టి ఎప్పుడు చెరువులాగా ఒక దగ్గర ఉండేది కాదు. దానికి ఉదాహరణలో ఏదో గొప్పగా ఎవరో వచ్చి యోగులు, సాధువులు, సత్పురుషులు వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఒక 10 ఏళ్ల కిందట నువ్వు వేసుకున్న డ్రెస్ ఈరోజు పట్టట్లేదు. ఎందుకు? శరీరం పెరిగింది. ఆ చిన్నప్పటి శరీరం ఎవరు? మనమేనా? మరి ఆ రూపం మీద ఎటుపోయింది అంటే, మనం ఇంత చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చి ఒక దగ్గరకు వచ్చినాక శరీరం పెరగడం అయిపోతుంది, మనసు మాత్రం ఇంకా మారుతూనే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? మనం జాగ్రత్తగా గమనిస్తే పుట్టినప్పటి నుంచి కొన్ని గంటల వరకు మనం పొడుగు పెరుగుతూ ఉంటాం కదా. ఎప్పుడైతే పొడుగు పెరగడం ఆగిపోతామో ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నుంచే జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. శరీరం ఏం చేస్తుంది? ఫస్ట్ పెరుగుతుంది, ఎప్పుడైతే పెరగడం ఆగిపోయిందో మళ్ళీ పడిపోవడానికి సిద్ధం అవుతున్నాం. చాలా మంది హెయిర్ డై చేస్తూ ఎట్లా మేనేజ్ చేస్తారు, కానీ ఒక 25 ఇయర్స్ దాకా పెరుగుతాడు మనిషి. శారీరకంగా మానసికంగా పెరుగుతాడు. 13-14 ఏళ్ళ వరకు పొడుగు పెరుగుతాడు, ఆ తర్వాత మెల్లమెల్లగా మానసికంగా పెరుగుతాడు. కానీ 25 తర్వాత ఏముంది? జుట్టు తెల్లబడుతుంది, పండ్లు ఊడిపోవడం మొదలవుతుంది, చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే, హృతిక్ రోషన్ అనే వాడిని తీసుకున్నాం, నాగార్జున తీసుకున్నాం, ఎవరినైనా సరే వాళ్ళ సినిమాలే 20 ఏళ్ల కింద సినిమాలకి ఇప్పుడు చూస్తే రోజు జిమ్ చేస్తున్నా వాళ్ళతో తేడా వచ్చింది కదా. అంటే ఏమవుతుంది? ఈ శరీరం అనేది పడిపోవడానికి సిద్ధపడుతుంది. మనిషి బాలుడు యువకుడు అవుతున్నాడు, యువకుడు ముసలివాడు అవుతున్నాడు, ముసలివాడు మరణిస్తున్నాడు. ఈ మొత్తాన్నే సృష్టి అంటున్నాం మనం. ప్రతిదీ మనము మనిషి కాదు, ఈ భూమి, మనం ఉంటున్న భూమి ఉంది కదా, మనం రియల్ ఎస్టేట్ పేరు చెప్పి ఒక్కొక్క ఎకరం కూడా 100 కోట్లకు అమ్ముతున్నాం కదా. ఈ భూమి ఎప్పుడు ఇలాగే ఉందా? సైన్స్ ప్రకారం అట్లీస్ట్ సోలార్ సిస్టమ్ లో ఉన్నాయని గ్రహాలన్నీ సూర్యుడి నుంచే వెళ్ళిపోయినాయని ఒక థియరీ ఉంది. ఇంకా రకరకాల థియరీ. అది యూనివర్స్ గురించి. బిగ్ బ్యాంగ్ అనేది అసలు యూనివర్స్. బిగ్ బ్యాంగ్ జరిగింది, అందులో వచ్చి గ్రహాలన్నీ వచ్చినాయంటే అర్థం ఏంటి? ఒకప్పుడు లేవనే కదా, ఇంకా ముందు కూడా ఇప్పుడు ఒకసారి పోతాయి ఇవన్నీ. సృష్టి అంటేనే అంటే ఇక్కడ మొదలయ్యి అట్లా ముందుకు పోతూ ఒకసారి అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. ఇదే మన వాళ్ళు ఏం చెప్పిందంటే, సృష్టి స్టార్ట్ అవుతుంది, బ్రహ్మ చేస్తాడు, కొనసాగుతుంది, విష్ణువు చూసుకుంటాడు, లాస్ట్లో లయం అయిపోతుంది. లయం అయిపోవడం అంటే మర్జ్ అనమాట. లయం అవడం అంటే ఇక్కడ చాలా మంది ఏమంటే డిస్ట్రక్షన్ అనుకుంటున్నారు. ఓకే, మనం ఎక్కడైనా పోయి ఒక గుడిసె తగలబెడితే దాన్ని డిస్ట్రక్షన్ అంటాం, లయం అనం కదా. మనం ఒక గుడిసెనో ఇల్లునో కాలు పెట్టేసి నేను లయకారం అంటే ఒప్పుకుంటారా?
మరి ఎందుకు శివుడే లయకారుడు? ఎందుకు అంటే ఆయన తనలోకి తీసుకుంటున్నాడు. లయము అంటే తనలోకి తీసుకుంటున్నాడు. ఇంతకు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా పురుల గురించి. మెడలో పురులు ఉన్నాయి. బ్రహ్మ ఎటు పోయాడు మరి? ప్రతి బ్రహ్మ కూడా విష్ణువు నాభికమలం నుంచి పుట్టి సృష్టి చేసిన తర్వాత ఆ బ్రహ్మ శివుడిలో ఐక్యమైపోతాడు. అందుకే ఒక పదం ఉంటుంది, సాధువులు సత్పురుషులు ఎవరైనా చనిపోయిండు మరణించిన అనం కదా, శివైక్యం పొందిందంట. శివైక్యం అని ఎందుకు అంటున్నాం అంటే ఒక మనిషి చివరాఖరికి చేరేది శివుడిని. శివుడి దగ్గరికి చేరడమే లయం. అంటే అన్న ఇప్పుడు పరబ్రహ్మ అంటారు కదా, ఇప్పుడు పరబ్రహ్మ శివుడు శివునే పరబ్రహ్మ అంటారా? పరబ్రహ్మ శివుడు వేరు వేరా? అంతా ఒకటేనా? మనకి ఇప్పుడు మ్యాథ్స్ ఈ మధ్యకాలంలో చాలా మంది మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్ఫినిటీ అనే ఒక ఆస్పెక్ట్ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే అనంతం అని అర్థం, అంతం లేనిది. ఇన్ఫినిటీ అంటే ఇంత ఇంత అని కాదు, లిమిట్ లేదు. రెండు ఇన్ఫినిటీలు ఉండగలవా? రెండు ఇన్ఫినిటీలు ఉండవు కదా. ఇన్ఫినిటీ అంటే అంతం లేదు, మళ్ళీ రెండు ఎలా ఉంటాయి? మరి శివుడు ఇన్ఫినిటీ కదా. మనం ఎప్పుడైతే పరంబ్రహ్మ అంటున్నామో, పరబ్రహ్మ అనరు, యాక్చువల్గా పరంబ్రహ్మ అన్నారు. పరబ్రహ్మ అంటే మగవాడనో లేదంటే స్త్రీ అనో కాదు, స్త్రీ కాదు పురుషుడు కాదు, అటువంటి ఒక సత్యాన్ని, శాశ్వతమైన సత్యాన్ని మనం పరబ్రహ్మ అంటున్నాం. ఇక్కడ పరబ్రహ్మ అన్నప్పుడు 4 ముఖాలు ఉన్న మన బ్రహ్మ కాదు, భవనంలో కూర్చొని సరస్వతి పక్క నుండి ఆయన కాదు, ఈయన బ్రహ్మ. బ్రహ్మ వేరు, పరబ్రహ్మం వేరు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. శ్లోకం మాట చెప్పాలి. చాలా మంది గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు కదా, కాదు. ఫస్ట్ లో చెప్పింది ఏంటి? గురు బ్రహ్మ. ఇక్కడ మాత్రం బ్రహ్మ అన్నారు. ఈయనెవరు? చతుర్ముఖ బ్రహ్మ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఈ ముగ్గురు కలిస్తే ఎవరైతే వస్తున్నారో ఆయన పరం బ్రహ్మ అన్నమాట. బ్రహ్మ మనకు ఇప్పుడు ఉండి రేపు ఉండడం చెప్తున్నాం కదా. బ్రహ్మకు శాశ్వతమైనది లేదు, ఆయన ఆయుష్ అయిపోతే ఆయన అయిపోతాడు. విష్ణుమూర్తి శివుడి గురించి మనం పరమాత్మ అన్నట్టుగా చెప్తున్నాం. ఈ విష్ణుమూర్తి అనే పేరు మనం వైష్ణవులు అయితే విష్ణుమూర్తి అంటాం, శైవులు అయితే శివుడు అంటాం. ఈ పేరు ఏదైనా అవ్వచ్చు. శాక్తేయులు అమ్మవారిని కూడా చెప్తారు. ఏ పేరు పెట్టుకున్నా సరే ఉండదు మాత్రం ఒకటే. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పింది అది ఇన్ఫినిటీలో 1, 2, 3 ఉండలేవు కదా. అట్లా విష్ణువు ఇన్ఫినిటీ అయితే శివుడు ఉండలేడు, శివుడు ఇన్ఫినిటీ అయితే విష్ణువు ఉండలేడు. వీళ్ళిద్దరు ఇన్ఫినిటీ అయితే అమ్మవారు ఉండకూడదు, అమ్మవారు ఇన్ఫినిటీ అయితే వీళ్ళు ఉండకూడదు. ఇంతమంది ఉన్నారంటే అర్థం ఏంటి? ఉండదు ఒకటే. మనం వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాం అన్నమాట. ఓకే, లండన్ లో ఉన్న వాళ్ళు మూన్ అన్నారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చంద్రుడు అన్నారు. ఆకాశంలో 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? ఒకటే ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చంద్రుడు అని మనం అనేలోపు వాళ్ళు మూన్ అనుకున్నారు, వేరే పేరు పెట్టుకున్నారు. అరబీ భాషలో ఇంకో పేరు ఉండొచ్చు, శ్రీలంకలో ఇంకో పేరు ఉండొచ్చు, తమిళ మన ఆస్ట్రేలియాలో అక్కడ ఉండే ఒరిజినల్ వాళ్ళు ఆఫ్రికా దేశాల వాళ్ళు వేరే వేరే పేర్లతో పిలవచ్చు. అన్ని చంద్రుడు లేరు, ఉన్నది ఒకటే చంద్రుడు, వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాం. అట్లా దేవుడు కూడా ఒకటే ఉంటాడు. వైష్ణవులు విష్ణువు అంటారు, శైవులు శివుడు అంటారు, శాక్తేయులు అమ్మవారు అంటారు, గాణపతిలను కూడా ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా గణపతినే పూజించేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో పరబ్రహ్మ అంటే గణపతి. ఓకే అన్న, ఇందాక మీరు చెప్పారు కదా విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుట్టుకొస్తాడు, ప్రతిసారి ఆయన ఆ బ్రహ్మ పోగానే ఇంకో బ్రహ్మ విష్ణు నాభి నుంచి పుట్టుకొస్తారని ఇందాక చెప్పారు. మళ్ళీ దానికి ముందేమో అది మన హనుమంతుడు పరబ్రహ్మ, అది హనుమంతుడు చతుర్ముఖ బ్రహ్మ స్థానాన్ని స్వీకరిస్తారు అని చెప్పారు. మరి ఇలా వచ్చినప్పుడు సృష్టి జరిగినప్పుడు ఈ బ్రహ్మ విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చాడని మన పురాణాలు చెప్తున్నాయి. రాబోయే బ్రహ్మ హనుమంతుడు అని కూడా పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ 2 వర్గాలుగా భావించుకోవచ్చు అన్నమాట. ఈ హనుమంతుడు ప్రళయం వచ్చినప్పుడు కూడా ఒక దగ్గర ధ్యానంలో ఉండి, ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా సృష్టి మొదలు పెట్టేటప్పుడు హనుమంతుడే కనిసేవిస్తాడని చెప్పొచ్చు. లేదు, ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ హనుమంతుడే విష్ణుమూర్తి నాభిలోకి వెళ్ళిపోయి మళ్ళీ నాభిలోంచి బయట రావచ్చు కదా. అంటే ఇది సింబాలిజం. నేను ఏమంటున్నానంటే పురాణాల మీద ఎక్కువ లోతుకి వెళ్ళి చర్చించడం వల్ల ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తు ఏంటంటే సృష్టి ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఉండేది ముగ్గురు. ప్రళయంలో వచ్చినప్పుడు బ్రహ్మ ఉండడు. మరి ఎవరు ఉంటారు? మహాప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ కూడా లేడు. ఆ బ్రహ్మ దేహం వదిలేస్తే ఆయన కూడా శివుడు వేసేసుకున్నాడు. లేదు, మిగిలింది ఎవరు?
విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు, అమ్మవారు. లలిత అమ్మవారు. వీళ్ళు ముగ్గురు వీళ్ళారు. అదే శివుడు. కొంతమంది ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడు అని కూడా నమ్ముతారు. గోలోకంలో కృష్ణుడు ఉంటాడని కూడా నమ్ముతారు. ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఈ 4-5 పేర్లతో మనం పిలుస్తున్న మొత్తం ఒకే సత్యం. లలితాదేవి అని స్త్రీ రూపం ఇచ్చిన, కృష్ణుడు అని చెప్పిన, నారాయణుడు విష్ణుమూర్తి అని చెప్పిన, శివుడు అని చెప్పిన, వీళ్ళు ఉన్నది నలుగురు కాదు. నలుగురు ఉండే అవకాశమే లేదు. మనం వాళ్ళ పేరు ఏం చెప్తున్నాం? అనంతుడు అని చెప్తున్నారు. అనంతంగా ఉండాలంటే ఒకరే ఉంటారు కానీ ఇద్దరు ఉండరు. మరి ఎందుకు వేరు వేరు పేర్లు వచ్చినాయంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేరే దేశం వాళ్ళు చంద్రుడిని సూర్యుడిని వేరేతో పేరు లేదు. ఇప్పుడు సన్ను సూర్యుడు 2 పేరు కాదు, 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరు సూర్యుడు లేదు ఆకాశంలో. సూర్యుడు ఉన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు సన్ అంటే మనం సూర్యుడు అన్నాం అంతే తప్ప ఇద్దరు సూర్యుడు ఇద్దరు చంద్రుడు ఉన్నట్టుగానే ఇద్దరు శివుడు విష్ణువు అని ఉండరు. ఉండేది ఒకటే, శివుడు విష్ణువే, విష్ణువే శివుడు. అందుకని మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని శ్లోకం చెప్తారు. రోజు సంధ్యావందనంలో కూడా చదువుతారు. ఎందుకు అంటే శివుడు వేరు విష్ణువు వేరు అని మనకు అనిపించే ప్రమాదం ఉంది, కానీ నిజంగా లేదు. ఉండేది శివుడు విష్ణువు ఇద్దరు కాదు. మీరు విష్ణువు నమ్మినా పర్లేదు, విష్ణువే శివుడు. శివుడిని నమ్మితే శివుడే విష్ణువు. మనం చూసినప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ప్రిన్సిపల్, అలాగే క్లాస్లో టీచింగ్ కూడా చేస్తాడు. ప్రిన్సిపల్ అయినా కూడా ఒక ఇంగ్లీష్లో తెలుగు ఏదో చెప్తాడు ఆయన. ఈ అబ్బాయి అదే స్కూల్లో చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు నాన్న కనిపిస్తాడు. స్కూల్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ కనిపిస్తాడు. క్లాస్లో మాత్రం టీచర్గా కనిపిస్తాడు. ముగ్గురు ఉన్నారు. మనిషి ఒక్కరే ఉన్నాడు. తెలుగు పాఠం చెప్తున్నప్పుడు తెలుగు టీచర్, ప్రిన్సిపల్ రూమ్ లో కూర్చొని సంతకాలు పెడుతున్నప్పుడు ప్రిన్సిపల్, ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, ఇంట్లో సోఫాలో కూర్చున్నప్పుడు నాన్న. అట్లా సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ, స్థితి అంటే రాక్షసులు పుట్టుకొచ్చి ఇబ్బంది పెడితే ఆ రాక్షసుని సంహరిస్తున్నప్పుడు విష్ణువు లేదా అమ్మవారు, తర్వాత ప్రళయం వచ్చినప్పుడు శివుడు. ఈ మూడు పనులు చేస్తున్న నిజమైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం పరబ్రహ్మ అంటాం. ఈ పరబ్రహ్మకి నిజంగా రూపం లేదు. ఇక్కడ మన వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవాలి, హిందువులు విగ్రహాలను ఆరాధిస్తారు కాబట్టి వీళ్ళకి నిరాకారం గురించి తెలియదు అనుకుంటారు కదా. కాదు, వేదంలో అన్నీ ఉన్నాయి. ఓకే, నిరాకారంగా ఆరాధించేది ఉంది, ఆకారంతో ఆరాధించేది ఉంది, అన్నీ ఉన్నాయి. లింగం ఇప్పుడు ప్రళయం వచ్చింది, మొత్తం పోయింది, తర్వాత ఉన్నది శివుడే అనుకుంటున్నాం కదా. అప్పుడు ఆయన ఎట్లుంటాడు అంటే వేదం ఏం చెప్తుంది, నిరాకారంగా ఉంటాడు. అప్పుడు అసలు ఆకారం ఉండదు ఆయనకి. తర్వాత ఒక ఆకారాన్ని సంతరించుకొని ప్రకృతి మొత్తం సృష్టి మొత్తం నాకు కొనసాగిస్తాడు అనమాట. ఆ శివుడిని ఎవరైతే జటాజుటము, ఎవరైతే గంగాదేవి తలపై నుండి, ఎవరైతే పార్వతీదేవితో కలిసి కైలాసంలో ఉంటాడో ఆయనని మనం విగ్రహ రూపంలో ఆరాధిస్తాం. అట్లనే వైకుంఠంలో లక్ష్మీదేవి రూపంలో ఉన్న వాళ్ళని మనం విగ్రహ రూపంలో ఆరాధిస్తాం. అమ్మవారిని, విష్ణువుని, గణపతిని వీళ్ళందరినీ ముక్కు కళ్ళు చెవులతో ఆరాధిస్తాం. శివుడికున్న ప్రత్యేకత ఏంటి అంటే లింగ రూపంలో ఆరాధిస్తాం. ఈ లింగ రూపంలో ఆరాధించేది ఇంకెవ్వరికి లేదు, శివుడికి మాత్రమే ఉంది. ఎందుకు అంటే ఈ లింగంలో ఒక ప్రత్యేకత ఏంటంటే లింగం అనేది కంటికి కనిపిస్తుంది కదా. కంటికి కనిపిస్తుంటే రూపం ఉన్నట్టే కదా. అంటే అది విగ్రహమా? మరి వెంకటేశ్వర స్వామికి ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి కదా, గణపతికి తొండం ఉంది, కుమారస్వామి చేతిలో శక్తి ఆయుధం ఉంది. లింగంలో ఏముంది? ఎప్పుడైనా కళ్ళు కనిపించినాయా శివ లింగానికి? మనం తర్వాత వెండి పెడితే కాదు, ఒక రాయిని లింగంగా మార్చుకున్నప్పుడు అందులో ముక్కు కళ్ళు చెవులు కనిపిస్తున్నాయా? కనిపించలేదు. అందుకే లింగాన్ని ఏమంటారంటే నిరాకార సాకార రూపం అంటారు. లింగానికి ఆకారం ఉందా? ఉంది. మనం పాలు పెరుగు పోస్తున్నాం కదా, కానీ అది ఆకారం అంటే కాదు, ఆకారం లేదు. అందుకని శివుడిని అర్చించమని ఎందుకు చెప్తారంటే విగ్రహారాధన చేస్తూ చేస్తూ అంతిమంగా ఆకారం లేని స్థితికి వెళ్ళడాన్ని దాన్ని సమాధి స్థితి అంటారు. మోక్ష స్థితి అనొచ్చు, జీవన్ముక్త స్థితి అనొచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, నిర్వాణం అనొచ్చు, ఏదేదో చెప్పచ్చు. పేర్లు ఎన్ని పెట్టినా సరే ఆకారంతో పూజిస్తూ ఆకారం లేని స్థితిలో కూడా దేవుడిని ఆరాధించడం, ఆ దేవుడి మనం నమ్ముకున్న దైవంతో తాదాత్మ్యం చెందడం, దాన్ని సమాధి స్థితి అంటారు. అది సాధించుకోవడానికే శివుడిని పూజిస్తారు. శివుడి ప్రత్యేకత ఎందుకంటే లింగ రూపంలో ఉండే ప్రత్యేకత ఎందుకంటే మనకు అశ్వత్థామ కథలో కూడా చెప్తారు. గత జన్మలో
నరనారాయణ రూపంలో కృష్ణుడు అర్జునుడు కూడా శివుడినే పూజిస్తారు, అశ్వత్థామ కూడా శివుడినే పూజిస్తారు. కానీ అర్జునుడి చేతిలో అశ్వత్థామ ఓడిపోతాడు. ఇద్దరు శివుడిని పూజించినప్పుడు మరి అశ్వత్థామకి ఎందుకు అన్యాయం జరిగింది అంటే అక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు విగ్రహ రూపంలో ఆరాధించిన శివుడికి ముక్కు కళ్ళు చేతులు ఒక విగ్రహం పెట్టుకొని శివుడికి అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటది కదా కొన్ని గుళ్ళలో ఆరాధించారు. లింగ రూపంలో అర్జునుడు కృష్ణుడు ఆరాధించారు నరనారాయణులు. అందుకని లింగంలో రూపంలో ఆరాధించడం ప్రశస్తం. ఎందుకు అంటే అది మనకు మెచ్యూరిటీ వైపు తీసుకెళ్తుంది, పరిపక్వత దిశగా తీసుకెళ్తుంది. పరిపక్వత అంటే మనం ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి నేను నైవేద్యం పెట్టినాను, ఆ విగ్రహం ఆ నైవేద్యం తింటుంది, ప్రసాదం తింటుంది, ఆ విగ్రహం తిన్న తర్వాత మిగిలింది నేను తింటున్నాను అనుకోవడం తప్పులేదు, మంచిదే. కానీ అంతకు మించిన స్థాయికి వెళ్ళాలి అంటే లింగాన్ని పూజించడం వల్ల సాధ్యం అన్నమాట. లింగాన్ని పూజించడం వల్ల ఏమవుతుందంటే పూజించుకోవడానికి ఒక ఆకారం ఉంది, పోనది ఆకారం అంటే కాదు. ఇటువంటి ఒక గొప్ప తాత్వికమైన భావానికి లింగం ప్రతీక అన్నమాట. ఇంకోటి అన్నయ్య, శివుడి గురించి ఇంకో ప్రశ్న ఏంటంటే శివుడు ఆలాహనం తీసుకొని ప్రపంచాన్ని కాపాడినాడు అనేసి అంటున్నారు కదా. ఆలాహనం తీసుకోవడం ఒక సాంస్కృత్యం అవుతుంది, కానీ ప్రపంచాన్ని కాపాడడం ఎలా అవుతుందో కొంచెం వివరించండి. సాహసకృత్యం కాదని చెప్పింది ఎవరు? ఆలాహనం తీసుకోవడం ఖచ్చితంగా సాహసకృత్యమే. ఈ సృష్టి మొత్తంలో నిజమైన సాహసకృత్యం ఏదైనా ఉంది అంటే అదొకటే. ఎందుకంటే ఆ ఆలాహనం తీసుకుంటే శివుడికి ప్రాణానికి కూడా ప్రమాదమే. శివుడు పుట్టుతాడా చచ్చిపోతాడా అంటే శివుడికి జన్మ పుట్టుక మన జన్మ మరణాలు లేవు. కానీ నేను ఏమంటున్నానంటే ఆలాహనం తీసుకున్న శివుడు మరి కిందికి తీసుకోలేదు, కడుపులోకి తీసుకోలేదు, అట్లా అని చెప్పి బయటికి ఉమ్మేయలేదు, బయటికి వదలలేదు. ఎక్కడుంది? గొంతులో ఉంది. అందుకే నీలకంఠుడు అంటారు. గొంతులోనే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే అమ్మవారి శక్తి వల్ల. అక్కడ ఏం చెప్తారంటే శివుడి కంఠంలో అక్కడ నిలబడడానికి కారణం అమ్మవారి పాతివ్రత్య మహిమ అని చెప్తారు. అదే ఇప్పుడు సాహస కృత్యం అంటే అది ఒక సాంస్కృత్యం అవుతుంది కదా, కానీ అదే లోక కళ్యాణం ఎందుకు అవుతుంది? ఆ రోజు ఆ విషయం వదిలేసి ఉంటే ఏం జరిగేది? మనం మాట్లాడుకోవడానికి ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే సమస్తము శివ ఆలాహలం ఒకవేళ సముద్రంలోంచి బయట వచ్చి విశ్వం అంతా వ్యాపించిపోయి ఉంటే ఈ లోకం అంతా కూడా తగలబడిపోయేది. పురాణంలో అదే చెప్తారు. సాగర మథనం జరిగినప్పుడు సముద్రాన్ని మథనం చేస్తుంటే హాలాహలం వచ్చింది. ఈ హాలాహలం వచ్చినప్పుడు ఆ హాలాహలం యొక్క ఇక్కడ విషం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చిన్న పాయిజన్ బాటిల్ ఉంటుంది, ఆ పాయిజన్ బాటిల్ తాగితే మనిషికి ప్రమాదం అనుకుంటున్నారు కదా. అట్లాంటి కాదు అది. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీలో వచ్చి విషవాయువు వస్తే ఏమవుతుంది? మన దగ్గర భోపాల్ అనే దగ్గర వచ్చింది, చాలా సంవత్సరాల కింద వచ్చింది, వేల మంది చనిపోయారు. ఆ విషవాయువు వస్తే అది జరిగింది. అదే అణుబాంబు జరిగింది, అణుబాంబు పేరింది. హీరోషిమా నాగసాకిలో జపాన్ లో 1945 అమెరికా బాంబు వేసింది. బాంబు వేసినప్పుడు కొన్ని వేల మంది ఒకేసారి చనిపోయారు. అప్పుడు ఏం జరిగింది? ఒక పెద్ద మంట వచ్చింది. ఈ మంట వల్ల జనాలు చచ్చిపోయింది సరే, కానీ ఆ మంట వచ్చినప్పుడు మనుషులు కాలిపోయి చనిపోరు. కాలిపోవడం అనేది జరుగుతుంది, కానీ అంతకంటే ముందు ఊపిరి అడగ చచ్చిపోతారు కదా. ఆ వేడికి సాగర మథనం జరిగినప్పుడు వచ్చిన విషం అనేది అనుభవం పేలినప్పుడు వచ్చిన లాంటి ఒక ప్రభావము, లేదంటే ఒక కంపెనీ నుంచి వచ్చిన విషవాయువు లాంటి ప్రభావం అప్పుడు అక్కడ వచ్చింది అని అర్థం. దాన్ని అర్థం చేస్తారు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మనం అన్ని గోడ మీద ఉండే బొమ్మలు చూస్తాం, లేదంటే టీవీ సీరియల్ చూస్తాం. గోడ మీద బొమ్మలో, తెర మీద బొమ్మలో చూస్తాం. ఈ బొమ్మలే నిజం అనుకుంటాం. నిజానికి సాగర మథనం జరిగినప్పుడు వచ్చింది అందులోంచి బయటికి వచ్చిన ఆలాహనం అగ్ని రూపంలో, విషవాయువుల రూపంలో మొత్తం సృష్టిని చంపేసేది. సృష్టి అంటే అందులో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు అందరూ ఉంటారు, లక్ష్మీదేవి, సరస్వతి అందరూ ఉంటారు కదా. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించే విషం అది. ఇక్కడ విషం అంటున్నారు కాబట్టి దాన్ని ఒక చిన్న పాత్రలో ఉంది, లేదంటే ఒక ఏదో దాంట్లో ఉంది, ఆయన చేతిలో తీసుకొని తాగేసాడని అనుకోకూడదు. ఆ ఒక రకమైన బయటికి వెలువడింది ఒక శక్తి, నెగిటివ్ ఎనర్జీ. దాన్ని భరించగలిగారు ఎవరైనా. ఎవరు భరిస్తారు? శివుడు భరించగలరు. ఆయన తీసుకున్న తర్వాత మరి ఎందుకు మింగేయలేదు? మింగేస్తే శివుడి కడుపులో కూడా మళ్ళీ ఒక సృష్టి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఇంతకుముందు నేను ఏం చెప్తున్నాను? శివుడి కళ్ళు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, ఇది. అట్లనే మన పురుష సూక్తం అని ఒకటి ఉంటుంది మంత్రం. అక్కడ ఒక పరమాత్మని వర్ణిస్తూ ఉంటారు అనమాట. నాభ్య ఆసీద్ అంతరిక్షం అని ఉంటుంది.
పరమాత్మ యొక్క నాభి లోపల, నాభి అంటే ఇక్కడ కడుపు అని అర్థం, బొడ్డు అని కాదు. నాభ్య ఆసీత అంతరిక్షం అంటే పరమాత్మ యొక్క కడుపు లోపల అంతరిక్షం ఉంది అని చెప్తున్నారు. అంటే మనం ఉంటున్న లోకాలన్నీ శివుడి కడుపులో ఉన్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆయన విషయం తీసుకుంటే అది వచ్చి మళ్ళీ ఇంకో లోకాల మీద పడుతుంది. సాగరవతనం చేసినప్పుడు బయట వచ్చిన విషయము లోకాన్ని గ్రహించి వేస్తుంది, అందుకని ఆయన తీసుకున్నాడు. తీసుకున్నాక శివుడి లోపల కూడా మళ్ళీ లోకాలు ఉన్నాయి కదా. అదేంటంటే ఇప్పుడు శివుడు సర్వవ్యాపి అంటారు, మళ్ళీ శివుడు లోపల ఇవి లోకాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, మన పురాణాల్లో కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలు మనకు అర్థం అవడం కోసము, లేదంటే కొన్ని సంకేతాల కోసం. అహంకారం ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, లేదంటే అతి కామం మంచిది కాదు. ఇప్పుడు రావణాసురుడి కథలో సీతాదేవిని చూసి మోహించడం వల్ల రావణాసురుడు చచ్చిపోతాడు. రావణాసురుడు ఎంత ఇది అంటే రావణాసురుడికి ఎంత కామోద్రేకం ఉండేదంటే, తను సీతాదేవిని బంధించి తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసి అశోకవనంలో బంధిస్తాడు. ఆమె ఒప్పుకోదు. రాముడు వచ్చి యుద్ధం మొదలు పెడతాడు. ఈ యుద్ధంలో ఎవరెవరు చచ్చిపోతున్నారు? అంత అసలు రాముడు రాకముందు హనుమంతుడి చేతిలోనే రావణాసురుడి చిన్న కొడుకు అక్షకుమారుడు అనేవాడు చచ్చిపోతాడు. తిప్పి బండకేసి కొడితే వాడు చచ్చిపోతాడు. హనుమంతుడు చంపేస్తాడు వాడు. ఒక కొడుకు చచ్చిపోయినాకనన్నా తాను తీసుకొచ్చిన స్త్రీని వదిలిపెట్టచ్చు కదా. చూడు, వాడు కామము కొడుకు కంటే కూడా ఎక్కువ. వాడికి కొడుకు పోయినా సరే తన కామమే ప్రధానం. తర్వాత ఈ కళ్ళ ముందర మేఘనాథుడు అని ఇంద్రజిత్ అని ఇంకో కొడుకు ఉంటాడు, పెద్ద కొడుకు. లక్ష్మణుడు ఆయనను కూడా చంపేస్తాడు. తమ్ముడు కుంభకర్ణుని కూడా చంపేస్తాడు. విభీషణుడు రాముడి సైడ్ వెళ్తాడు కాబట్టి ప్రాణాలతో బతికిపోయాడు. తర్వాత విద్యున్మాలి అట్లా చాలా పేర్లు చెప్తారు. వీళ్ళందరూ కూడా వాడికి బంధువులే రావణాసురుడికి. వీళ్ళందరికంటే ముందు బంగారు జింక రూపంలో పోయిందారు మేనమామ. ఈ మేనమామని ఎవరు చంపారు? మళ్ళీ రాముడే చంపాడు. వీడు ఎప్పుడైతే సీతాదేవిని కావించి ఆశించడం మొదలు పెట్టాడో ఒక్కొక్కడు పోతూనే ఉన్నాడు రావణాసుడికి. తన మేనమామ పోయినా, తమ్ముడు పోయినా, వాడు పోయినా, వీడు పోయినా, చివరికి కొడుకులు ఇద్దరు పోయినా కూడా వాడికి కామం తగ్గలేదు. అంటే ఆ బంగారు జింక రూపంలో వచ్చింది వాళ్ళ మేనమామ. అంటే రావణాసుడి తల్లి తరఫున మేనమామ అవుతాడు అనమాట. వీళ్ళందరూ వచ్చి కూడా చచ్చిపోతుంటే కూడా రావణాసురుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే కామం కోసం. ఈ కామం వద్దు అనేది రామాయణంలో ప్రధానమైన అంశం. మనం కథని సీరియస్ గా తీసుకొని అసలు విషయం మర్చిపోతున్నాం. కొందరైతే రావణాసురుడిని పొగడేదాకా కూడా వెళ్తున్నారు. ఒక స్త్రీకి నీ ఇష్టం లేనప్పుడు నువ్వెవడివి బంధించుకోరు. చాలా మంది ఏం చెప్తున్నారు ఈ మధ్య అంటే, ఏం చేయలేదు కదా, నువ్వు అసలు కిడ్నాప్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడున్న కాలంలో నేను ఎవరన్నా దశకంఠుడు అనే పేరున్నాడో, రావణాసుడు అనే పేరున్నాడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రూమ్ లో పెట్టి ఏం చేయలేదంటే ఊరుకున్నదా పోలీస్? వీళ్ళకి ఏంటంటే ఒక శాపం ఉందనే సంగతి వీళ్ళకి తెలియదు. అది టెక్నికల్ పాయింట్. నేను అనేది అంటే శాపం కూడా వదిలేద్దాం, నిజంగానే రావణాసుడు మంచోడు అనుకుందాం, ఏం చేయలేదు అనుకుందాం 11 నెలల పాటు. అసలు ఎందుకు తెచ్చినావు? నువ్వు తేవడం తప్పు కదా. అడగాలి, ఒప్పుకుంటే చేసుకోవాలి, లేకపోతే ఊరుకోవాలి. ఒప్పుకొని స్క్రీన్ నువ్వు ఎట్లా తీసుకొస్తావు? తెచ్చుకున్న తర్వాత 11 నెలలు ఎందుకుంటావు? నువ్వు మంచోడు అయితే వెంటనే వదిలేయాలి కదా. ఆదివారం తెచ్చి సోమవారం పంపించేయాలి కదా. అసలు తేవడం తప్పు, 11 నెలలు బంధించడం తప్పు. 11 నెలల తర్వాత మధ్యలో హనుమంతుడు సుందరకాండలో వచ్చినప్పుడు కూడా రావణాసుడు ఏం చెప్తాడు? నీవు వినకపోతే చంపి పొద్దున నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టండి అంటాడు. అట్లాంటి మనిషి సీతాదేవిని చంపి ఆ మాంసం అంతా తీసుకొచ్చి వాడికి బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా లేదు. వాడు అంత తినేవాడు. వాడిని సమర్థించేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు సమర్థిస్తున్నారంటే కేవలం రాముడి మీద ద్వేషంతో సమర్థిస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకు కూడా కూర్చొని వాళ్ళు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, ఒక వ్యక్తి మీద దాడి చేసి శృంగారం చేయడం తప్పే కావచ్చు, అది చేయకపోవచ్చు, కానీ అసలు కిడ్నాప్ పెద్ద తప్పు కదా. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఒక స్త్రీని కిడ్నాప్ చేయడం అయితే తప్పే కదా. నేను రేపు చేయలేదు కదా అంటే పర్లేదు, ఊరుకుంటాను, జడ్జి ఊరుకోడు కదా. నువ్వు కిడ్నాప్ ఎందుకు చేసినావు అని చెప్పి శిక్షేస్తాడు. ఆ విధంగా రావణాసురుడు అనేవాడు ఎందుకు పతనం అయిపోవాల్సి వచ్చింది? రావణాసురుడు రాసిన రావణకృత శివస్తోత్రం అని జటా ఇది చదువుతాం కదా మన స్తోత్రం. ఆ స్తోత్రం ఇప్పటికీ మనం అందరం చదువుకుంటున్నాం. రావణాసురుడు అది రాసినంత మాత్రాన్ని వద్దనట్లేదు కదా మనం. రావణాసురుడు రాసిన శివుడి గురించి రాసినట్లేదు కాబట్టి మనం దాన్ని వాడుతున్నాం. వాడు రాసిన స్తోత్రం వాడుతున్నాం కానీ వాతావరణం మాత్రం వద్దంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం? అతికామం. ఆ అతికామం అనేది వద్దు అనేది రామాయణంలో సారాంశం. అట్లా పురాణ కథలు అన్నింటిలో కూడా ఒక సారాంశం ఉంటుంది, అది గుర్తించాలి. ఇక్కడ ఏంటంటే శివుడి కడుపులో లోకాలు ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకాలు అంటే చాలా పెద్దవి కదా.
అంత పెద్ద లోకాలు ఆయన కడుపులో పడుతున్నాయి అంటే శివుడు ఇంకెంత పెద్దగా ఉండాలి. నిజంగా అంత పెద్ద మనిషి ఉంటాడో ఒక ఆకారం. నేను ఎప్పుడో ఒకసారి చాలా సంవత్సరాల కింద ఒక ఆర్టికల్ చదివిన, వాళ్ళు రాసిన రైటర్ ఏమంటున్నాడంటే బొద్దింకలకు కూడా మతం ఉంటాయి, కాక్రోచెస్ కి బొద్దింకలకు మతం ఉంటే ఒకవేళ ఉంటే అప్పుడు ఒక సమావేశం సత్సంగం ఏర్పాటు చేసి ఆ బొద్దింకలలో ఆ కాక్రోచెస్ లో ఉన్న ఒక స్వామీజీనో గురూజీనో బాబానో కూర్చొని ఏం చెప్తారంటే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పెద్ద బొద్దింక అని చెప్తాడంట. ఏనుగులకు మతం అంటే పెద్ద ఏనుగు అని చెప్తారు. అట్లా మనుషులకు మతం ఉంది కాబట్టి మతాల వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద మనిషి ఉంటాడు, పెద్ద మనిషి రూపంలో ఉంటాడు అనుకుంటున్నారు. అది మన అజ్ఞానం. శివుడు మనలాగా 2 కాళ్ళు 2 చేతులతో ఉండేటట్టు అయితే మనకంటే గొప్పవాడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఈ లోకాలన్నీ శివుడిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం విశ్వం రూపంలో ఉన్నదే శివుడు. ఆయనకు మళ్ళీ కాళ్ళు చేతులు పెట్టి ఆలోచించకూడదు అనమాట. అయితే మరి అవసరం ఉన్నప్పుడు కాళ్ళు చేతులతో మన ముందుకు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే మనం ఊహించుకున్నాం కాబట్టి. మనము ఊహించుకున్నట్టుగా మనకు కనిపించేవాడే దేవుడు. అందువల్ల అందుకే మన దేశం మన మతం మన సనాతన ధర్మంలో ప్రతిసారి ఫ్లూట్ పట్టుకొని బాణం పట్టుకొని రాముడు కృష్ణులాగా రాలే, చేపలాగా కూడా వచ్చాడు కదా. అంటే నువ్వు చేపలాగా భావిస్తే చేప కూడా దేవుడే. వరాహం పంది, నరసింహస్వామి సగం సింహము సగం మనిషి రూపంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతిదీ బాగా దేవుడే అని భావించే సంస్కృతి మనది. ఇది మన భావన మాత్రమే. నిజంగా జరుగుతుంది ఏంటి అంటే ఈ లోకాలన్నీ కూడా ఒక దేంట్లోనే ఉన్నాయి. చాలా మంది చెప్తారు కదా సైన్స్ లో బిగ్ బ్యాంగ్ జరిగింది అంటారు కదా. మరి బిగ్ బ్యాంగ్ ఎందుకు జరిగింది? బిగ్ బ్యాంగ్ అంటే పేలింది అని అంటున్నారు. పేలి విశ్వం ఏర్పడింది అంటున్నారు కదా. అసలు ఒకటి పేలాలంటే అది ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. కదా ఎక్కడ లేకుండా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడ పేలినట్టు. కాబట్టి బిగ్ బ్యాంగ్ అనేది జస్ట్ ఒక థియరీ మాత్రమే. అక్కడ పేలింది అంటున్నారు, బట్ అది ఇక్కడ పేలింది. అందుకని మల్టీవర్స్ థియరీ కూడా వచ్చింది తర్వాత. మనం ఉంటున్నది ఒక యూనివర్స్, దీని పక్కకి ఇంకో యూనివర్స్ ఉంది, కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది అని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. క్వాంటమ్ థియరీస్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది మన అవగాహన మాత్రమే. వేదంలో చెప్పినా ఇప్పుడు సైన్స్ వాళ్ళు చెప్పినా సరే ఇట్లుంది అని చెప్తున్నారంటే ఆ ఋషులు దర్శించింది మాత్రమే. వాళ్ళ దృష్టికి కనిపించింది మాత్రమే విశ్వం కాదు, ఇంకా విశ్వం చాలా ఉంటుంది. ఆ విశ్వాన్ని మొత్తంగా ఎవరు చూడగలుగుతారు? నేను ఇంతకుముందు చెప్పిన 6 నెలల బాలుడు లాగా వాడు బిల్డింగ్ లోపల ఉన్నాడు, బిల్డింగ్ బయటికి వెళ్ళి చూడలేడు. చూడలేనప్పుడు ఆ బిల్డింగ్ ఎట్లుందో తెలియదు. అదే మనకు అవకాశం ఉండి కొంచెం ఏమంటారు తెచ్చుకుంటారు, డ్రోన్ వదిలి పైనుంచి ఏరియల్ షాట్ తీసుకోగలిగితే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఆ విధంగా విశ్వానికి ఏరియల్ షాట్ తీసుకునే డ్రోన్స్ లేవు, సృష్టిలో లేవు. కాబట్టి మనకు ఎవరికి వాళ్ళకు అనిపిస్తుంది ఏంటంటే ఒకడు ఏనుగుకు ఒకవైపు నిలబడితే వాడికి ఏనుగంటే ఒక కాలు అనుకుంటున్నాడు, ఇంకోటి తోక వైపు ఉంటే ఏనుగంటే తోకే అనుకుంటున్నాడు, ఇంకోటి తొండమే అనుకుంటున్నాడు. కానీ ఏనుగంటే తోక కాదు, తొండం కాదు, కాళ్ళు కాదు, ఇవన్నీ కలిపితే ఏనుగు. అట్లా విశ్వం కూడా ఏంటంటే ఒక మతం వాడు ఒకలాగా చెప్తాడు, ఇంకో మతం ఇంకోలాగా చెప్తాడు. మన ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ అందరు చెప్పేది నిజమే. కానీ ఎవరు చెప్పేది కూడా సంపూర్ణంగా. అందుకని శివుడిని మనం అందరం అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా మనకు అర్థమైనంతగా అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థం కాని ఇంకా ఉంటుంది. మనం ఎంత అర్థం చేయాలి. భరద్వాజ ముని అని ఒక ఆయన ఉన్నారు. ఆ భరద్వాజ మునికి వేదం చదువుకోవడం మీద ఆసక్తి ఎక్కువ. వేదం అంటే ఏంటి? దేవుడి గురించి చెప్పేది. శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా ఈ భగవంతుడి గురించి చెప్పే వేదాన్ని అధ్యయనం చేయడం కోసం ఆయన కొన్ని రోజులు జీవిస్తాడు. ఆయనకి ఇంకా ఆయుష్ అయిపోతుందని తెలిసినప్పుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి మళ్ళీ ఆయుష్ కోరుకుంటాడు, మళ్ళీ వేదం చదువుతాడు. ఆయనకేం స్వార్థం లేదు, వేదం చదువుతున్నాడు. ఇట్లా 4 సార్లు జరిగింది. అయితే కొన్నిసార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడిని పూజిస్తే అప్పుడు ఆ దేవుడు పరమాత్ముడు ఎవరైతే ఆయన పూజించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్లి ఒక కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఒక చిన్న రాయి తీసి ఆ చేతిలో పెడతాడు. ఏంటిది అని భరద్వాజ పెడితే, నువ్వు ఇన్నిసార్లు నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయుష్ పెంచుకున్నావు కదా, నువ్వు పెంచుకున్న ఆయుష్ వల్ల చదివిన వేదం అది రాయి. ఈ కొండలాగా ఇంకా వేదం ఉంది, ఇంకా ఇది నువ్వు ఎప్పటికీ చదవలేవు. కాబట్టి వేదాన్ని చదవాలి, వేదాన్ని అధ్యయనం చేయాలనే కోరిక మానేసి భగవంతుడుని చేరుకోవడం మీద దృష్టి పెట్టాలి. అందుకని మనం ఇప్పుడు రాకెట్లు పంపిస్తున్నాం కదా, పక్కకున్న ఇలాన్ మస్క్ ఏం చెప్తుంటాడు? మాట్లాడితే మాస్ అంటాడు. సరే మాస్ అయిపోయింది, తర్వాత జూపిటర్, యురేనస్, సాటర్న్, పక్క సోలార్ సిస్టమ్, ఇట్లా ఎంతవరకు వెళ్దాం? అందుకని లలిత శాస్త్రం వాళ్ళ ఒక పేరు ఉంటుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఉంటుంది. అమ్మవారు ఎట్లా తెలుస్తుందంట? అంతర్ముఖ సమారాధ్య, మన హృదయంలోనే వెతుక్కోవాలి.
బహిర్ముఖ సుదుర్లభ, బయటికి వెళ్ళి వెతకడం మొదలు పెడితే దొరకదు, సుదుర్లభ, దుర్లభం. అందుకని భగవంతుడిని, శివుడిని ఆరాధించాలంటే మనం ఇట్లా కూర్చొని ఎంతసేపు పోడ్కాస్ట్ లో చెప్తున్నా కూడా ఇదంతా థియరీ మాత్రమే. శివుడు ఎట్లా తెలుస్తాడు? ఇది చాలా ఇంపార్టెంట్. శివుడు ఎట్లా తెలుస్తాడు? ఒక దగ్గర కళ్ళు మూసుకొని కూర్చుంటే మన పాపం పోయి మనకు జ్ఞానోదయం కలిగే టైం వచ్చినప్పుడు నిరంతర ధ్యానం చేస్తుంటే తప్పకుండా శివుడు ఎవరో నీకు కనిపిస్తాడు. దీనికి వేరే పద్ధతులు ఏం లేవు. కళ్ళు మూసుకొని రెండు కడుబొమ్మల మధ్యలో చూసుకుంటూ కూర్చోడమే. ఈ చెప్పినంత ఈజీనా అంటే కాదు. కళ్ళు మూసుకొని కూర్చోగానే గుర్తొచ్చేది ఏంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, లేదంటే సినిమా వస్తుంది, ఏదో సినిమా వస్తుంది, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లలకు ఎల్కేజీలో చేర్పించాలంటే 1,00,000 ఫీజు కావాలి, ఇవన్నీ మైండ్ లో గుర్తొస్తుంటాయి. ఈ కనిపిస్తాడు అనడం కన్నా తెలుస్తాడు అనడం కరెక్ట్ అనుకుంటా కదా. అదే అంటున్నాను, ఇక్కడ కనిపిస్తాడు అంటే మనము విగ్రహం రూపంలో ఊహించుకుంటే ఆయన అట్లనే కనిపిస్తాడు. శివుడు నాకు 2 కాళ్ళు 2 చేతులతో కనిపించాలి, ఓకే కనిపిస్తాడు. శివుడు నాకు 5 ముఖాలతో కనిపించాలి, ఆయన 5 ముఖాలు ఉండే శివుడు కూడా ఉంటాడు. ఈశాన్య అట్లా వామదేవ అని 5 ముఖాలు ఉంటాయి. ఈ పంచముఖ శివుడే కావాలనుకుంటే అట్లా కనిపిస్తాడు. లింగ రూపంలోనే నాకు దర్శనం ఇవ్వాలనుకుంటే దర్శనం ఇస్తాడు. అట్లా కాకుండా తెలుసుకోవాలి అని అన్నారు కదా, అది జ్ఞానోదయం, ఎంలైటన్మెంట్ అంటారు. ఎంలైటన్మెంట్ రమణ మహర్షి అదే చెప్తాడు. నాకు దేవుణ్ణి తెలుసుకోవాలని ఉంది అని రమణ మహర్షి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా నేను చెప్పేవాడంటే, దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నది ఎవరు? దేవుడే అని అడుగుతాడు. అప్పుడు తెలిసేది ఏంటంటే చివరికి అది జ్ఞానయోగం. ఈ కూర్చొని ధ్యానం చేసిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఇది చెప్పినంత తేలిక కొన్ని జీవిత కాలాలు పడుతుంది, కానీ మొత్తానికి ఏదో ఒక రోజు తెలిసేది ఏంటంటే ఈ ధ్యానం చేస్తున్నవాడు కనిపిస్తాడేమో అని ఎదురు చూస్తున్నవాడు, ఈ ధ్యానం అనే ప్రక్రియ, ఇవన్నీ కూడా ఒకటే. నిజానికి మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. మరి ఏంటి అంటే ఉన్నతి తొలగించుకోవడమే అన్నమాట. మన కళ్ళకి గుడ్డ కట్టుకున్నాం, అప్పుడు గుడ్డ తీసేయడమే ఇంపార్టెంట్ అంతే. గుడ్డ తీసేస్తే కళ్ళు కనిపిస్తాయి మనకి. కొత్తగా కళ్ళు పెట్టుకునే పని లేదు, మన కళ్ళు ఉన్నాయి, గుడ్డ అడ్డం కట్టుకున్నాం. ఆ గుడ్డ పేరు మాయ. ఆ మాయ పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. విగ్రహారాధన చేస్తూ భక్తి, జ్ఞాన మార్గంలో చేసుకుంటే అది మోక్షం, అంటే నిరాకారాన్ని ఆరాధించడం అన్నమాట. అట్లా కాదు, కర్మయోగం ఉంటుంది. అంటే మనకు కూర్చొని ధ్యానం చేస్తే అంటే మైండ్ సరిపోవట్లేదు, నిలబడట్లేదు అనుకుంటే పోయి సేవ చేయమంటారు. గుడిలో సేవ చెయ్యి, అనాథాశ్రమంలో సేవ చెయ్యి, స్కూల్లో చెయ్యి, కాలేజీలో చెయ్యి, నాకు ఏం అక్కర్లేదు, పక్కవాడికి బాగుపడితే చాలు అని చెప్పి నిస్వార్థంగా. నిస్వార్థం అంటే ఇక్కడ కూడా స్వార్థం ఉంది. ఏంటి, మన మనసు శుద్ధం కావాలి అని చేస్తున్నాం. కానీ మనం ఒక పాత్ర కడిగేటప్పుడు ఏం చేస్తాం? దానికి మట్టి రుద్దుతాం, లేదంటే ఈ మధ్యకాలంలో అయితే డిటర్జెంట్ రుద్దుతారు, సబ్బు సర్ఫు ఏదో రుద్దుతారు. మనం ఏం చేయాలనుకున్నాం? క్లీన్ చేయాలనుకున్నాం కదా. క్లీన్ చేయాలనుకుంటే మరి అదంతా ఎందుకు పాటు చేస్తున్నాం? అదంతా మళ్ళీ దానికి ఎందుకు రుద్దుతున్నాం? మన ఉద్దేశం గిన్నె కడగడం, పాత్ర. మరి మట్టి రుద్దితే పాడవుతుంది కదా, ఇంకా పాడవుతుంది కదా. మట్టి రుద్దిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? నీళ్లు పోయగానే మొత్తం పోతుంది. మట్టిని ఉంచుకుంటున్నాం, అరే మట్టి మనం రుద్దింది కదా ఉంచుకుందాం అని ఉంచుకోవట్లేదు కదా. పాత్రకి మట్టి రుద్ది నీళ్ళలో పోసి మొత్తం తీసేస్తున్నాం, అంటే మురికిపోతుంది, మట్టి పోతుంది. అట్లనే ముళ్ళు ఉంటుంది, మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? ఇంకొక షార్ప్ ఎడ్జ్ ఉన్న దాంతో తీస్తాం, ఇంకో ముళ్ళుతోనో పిన్నుతోనో పెన్నుతో తీసిన తర్వాత ముళ్ళు పడేస్తాం కదా. ఈ షార్ప్ ఎడ్జ్ ఉన్నది పెట్టుకుంటామా జేబులో? ముళ్ళుతో పాటు ఇది కూడా పక్కకు పెట్టేస్తాం కదా. ఆ విధంగా మనం కర్మయోగం చేసి ఏంటంటే సమాజ సేవ చేస్తాం. వాళ్ళకో వీళ్ళకో టీచింగ్ చేయడం, ఫుడ్ పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, జ్యూస్ ఇవ్వడం, హాస్పిటల్స్ లో పోయి పళ్ళు పంచడం, ఏదైనా చిన్నదో పెద్దదో ఏం చేసినా సరే. ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? మనం పాత్రకి మట్టి రుద్ది నీళ్లు కడిగినప్పుడు ఎట్లయితే పాత్ర శుద్ధమవుతుందో, ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మన మనసు శుద్ధం అవుతుంది. ఈ మనసు శుద్ధమైన తర్వాత అప్పుడు ధ్యానాన్ని కూర్చుంటే దేవుడు కనిపిస్తాడు. దేవుడు కనిపిస్తే భక్తి యోగం, నేనే దేవుడిని అనుకుంటే జ్ఞానయోగం. నేను ప్రిపేర్ చేసుకున్న అన్ని క్వశ్చన్స్ కి మీరు అడగకుండానే సమాధానాలు చెప్పేశారు. లాస్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చెప్తారు కదా శివుడు వినాయకుడిని తల నరికేసి వాళ్ళ సొంత కొడుకు తల నరికేసి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏనుగు తల నరికి ఇక్కడ వినాయకుడికి పెట్టినారు అనేసి చెప్తారు కదా. ఇక్కడ శివుడి అహంకారము హింస కనిపిస్తుంది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే శివుడు నామరూపాలకు అతీతుడైన ఒక పరమాత్మ అని చెప్పుకున్నాం. ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తాం? బ్రహ్మతో సహా.
అంతా శివుడిలోంచి వచ్చింది కదా, అందుకే మనం విశ్వేశ్వరుడు విశ్వనాథుడు అంటున్నాం. ఈ సకల చరాచర సృష్టి విశ్వము అంతా శివుడిలోంచి వచ్చినప్పుడు, శివుడు అంశలే ఉన్నప్పుడు గణపతి ఎందుకు ప్రత్యేకమయ్యాడు అనిపిస్తాడు చెప్పు. గణపతి ప్రత్యేకం ఎందుకు అవుతాడు? శివుడికి కూడా కొడుకు అనే ఫీలింగ్ ఉంటుంది. శివుడే ఉన్న చిన్న రీజనల్ పార్టీ నాయకుడు, చిన్న ప్రాంతీయ పార్టీ పెట్టుకొని నా తర్వాత నా పార్టీ నా కొడుకే నా మేనల్లుడికే అని అనుకోడు కదా, లేదా నా కూతురికే అనుకోడు కదా. శివుడి దృష్టిలో తనకు ఎదురుపడ్డ గణపతి తనవాడు అనే స్వార్థం లేదు, అజ్ఞానం లేదు. శివుడి దృష్టిలో గణపతి పక్కన ఉండే ఎలక, గణపతి ముఖంలో తల మెడ మీద పెట్టిన ఏనుగు, ఇవన్నీ వేరు వేరు కాదు. దీని గురించి ఒక కథ చెప్తారు. తమిళనాడులో పెరియార్ అని ఉన్నారు కదా, ఈ పెరియారు దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడు అని చెప్తారు. ఆయన కూడా ఒకసారి చిన్నప్పుడు ఒక గణపతి ముందు నిలబడితే గణపతికి మొక్కుదామని, ఆయన అప్పటికి ఇంకా నాస్తికుడు కాలేదు, చాలా చిన్నప్పుడు. ఆయన పోయి మొక్కడానికి నిలబడితే ఆ గణపతి మీద ఒక బొద్దింక తిరుగుతూ ఉంది, కాకూడదు చిలకడు తిరుగుతుంది. ఈ బొద్దింక తిరుగుతూ ఉంటే ఈయనకు డౌట్ వచ్చింది. బొద్దింక తిరుగుతుంటే తానే దులుపుకోలేకపోతున్నాడు. మన మీద బొద్దింక తిరిగితే దులుపుకుంటాం కదా, ఆయన దులుపుకోలేకపోతున్నాడు. ఈయన నన్నేం కాపాడుతాడని చెప్పి డౌట్ వచ్చిందంట, నాస్తికుడు అయిపోయాడు. ఆ తర్వాత ఒక గురువు గారు ఏం చెప్పిందంటే ఆయనకి, ఉన్న పెరియార్కి, ఆయన దృష్టిలో మనిషి, బొద్దింక, పులి, సింహం, నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వేరు కాదు కదా. మన దృష్టిలో వాడు వీడు గొప్ప. ఇలాన్ మస్క్ మనకు గొప్ప కావచ్చు, గణపతికి ఇలాన్ మస్క్ గొప్ప ఏం కాదు కదా. గణపతి దృష్టిలో ఇలాన్ మస్క్ ఇక్కడ మన ఊర్లో ఉండే ఒక రైతు, ఇతను సమానమే. కాబట్టి గణపతి ఇద్దరితో పట్ల కూడా సమానంగా ఉంటాడు, స్పందించాడు. కాబట్టి ఆ గణపతి తన మీద ప్రాడుతున్న బొద్దింకని ఎందుకు దులుపుకోలేదంటే, ఆ బొద్దింక ఆయనకు ఆ అమంగళం కాదు, అంటే దాన్ని చూసి అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నా పర, నాది, నేను, దీన్ని ఏమంటారు మమకారం, అహంకారం అంటారు. నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం. ఈ రెండు లేనివాడే భగవంతుడు. శివుడికి ఆ రెండు లేవు కాబట్టి గణపతి తల నరకడంలో ఇంకా ఆయనకున్న సమస్య ఏంటి? గణపతి నావాడు అనుకుంటే కదా బాగా. మరి కొడుకని కనీసం తెలవాలి కదా, అంత అజ్ఞాన అని అనుకుంటారు కదా. అక్కడ కూడా ఏమిటంటే శివుడు అనేది ఒక జస్ట్ ఒక నేను చెప్పినట్టు 2 కాళ్ళు 2 చేతుల మీద తిరిగే ఒక ఇది కాదు. శివుడు అంటే ఒక సత్యం, నిరంతరమైన సత్యం. ఆ సత్యానికి ఇబ్బంది కలిగించే విధంగా మన ప్రవర్తన ఉంటే మంచిది కాదనమాట. విచిత్రం ఏంటంటే అందరికీ గుర్తుండేది ఏంటంటే పార్వతీదేవి కొడుకు గణపతి తల నరికిందే తెలుసు. పార్వతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఉంటాడు. పార్వతీదేవి సతీదేవి రూపంలో ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి ఉంటాడు. దక్ష ప్రజాపతి కూడా వీరభద్రుడి చేత, శివుడు పంపించిన వీరభద్రుడి చేత తల నరికించుకుంటాడు. అక్కడ మేకప్ తల పెడతాడు. మరి దక్ష ప్రజాపతి తల ఎందుకు నరకాడు వీరభద్రుడు? ఎవరైతే శివుడిని ఎదురిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష తప్పదు. సతీదేవి తండ్రి అయినా పార్వతీదేవి యొక్క కొడుకు అయినా సరే శిక్ష తప్పదు. మరి శివుడు అంటే ఎవరు అంటే ఈ సృష్టి మొత్తానికి ఏదైతే మంచిదో శుభమో అది. కాబట్టి శివుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనేది అక్కడ సారాంశం. గణపతి చేసిన సాహసంలో తప్పేంటి? ఆయన చేసిండు, ఆయన మాతృవాక్య పరిపాలన చేసిండు, తండ్రి చెప్పినట్టే పాటించిండు, తప్పు లేదు. ఆయన కర్తవ్యం ఆయన పాటించాడు. కానీ ఆ కర్తవ్యం యొక్క తాలూకు ఎఫెక్ట్, ఇప్పుడు మన భారతదేశం కోసం సైనికుడు యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం చేసే క్రమంలో ఒక్కోసారి వీరమరణం కూడా పొందుతాడు కదా. ఆయన పని తప్పు కాదు, కానీ ఆ పని వల్ల జరిగే ఎఫెక్ట్ ఒక్కోసారి మనకు కొంత నష్టం కలిగిస్తుంది. కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు, కర్తవ్యం పాటించాలి, నష్టాన్ని కూడా భరించాలి. ఎందుకు? కర్తవ్యం ఒక గొప్పతనం అది. అందుకే జనవాణి చచ్చిపోయాడు అన్నారు కదా, వీరమరణం అంటారు. అది గొప్ప విషయం. అట్లా గణపతిని ఇక్కడ మెచ్చుకోవాల్సింది దేనికి? కర్తవ్యం పాటించాడు, తన డ్యూటీ తను చేశాడు. కానీ ఆయనకు జరిగిన పొరపాటు ఏంటి? తప్పు అనట్లేదు, పొరపాటు ఏంటి? శివుడిని అడ్డగించాడు. శివుడిని ఈ సృష్టిలో ఎవరు కూడా అడ్డగించకూడదు. ఎందుకు? శివుడు అంటే ఎవరంటే ఈ సృష్టి ముందు నడవడానికి కావాల్సిన ప్రధానమైన సత్యం ఏదైతే ఉందో అది. శివుడిని ఒక ఆకారంలో ఊహించుకోవద్దు. ఇక్కడ సృష్టికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరు పట్టించకూడదు. ఇప్పుడు చాలా మంది జనాలు ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యం చేస్తున్నారు. ఈ కాలుష్యం చేయడము, లేదంటే ఆటం బాంబులు కనుక్కోవడము, లేదంటే ఒకరి మీద ఒకరి దాడులు చేసుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు కదా. వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి?
శివుని ద్రోహమే చేస్తున్నారు. శివుడు అంటే ఈ సృష్టి మొత్తం శుభంగా సంతోషంగా ఉండడానికి కావాల్సిన పని. దానికి తప్పు, దాని వ్యతిరేకంగా ఎవరైతే చేసినా సరే అది భగవంతుడి పట్ల చేసినట్టు. అందుకే మన వాళ్ళు ఏం చెప్పేవారు, గంగాదేవిలో గంగా నది ప్రవహిస్తుంది కదా, ఆ గంగా నది ప్రవహిస్తున్నప్పుడు అక్కడ కూర్చొని సబ్బులు పెట్టుకొని షాంపూలు పెట్టుకొని స్నానం చేయొద్దని చెప్పేవారు పూర్వకాలంలో. అంటే పూర్వకాలంలో షాంపూ లేదు, కానీ కనీసం నలుగు పిండి పెట్టుకోనో నూనె పెట్టుకోనో స్నానం చేయొచ్చు కదా. నదిలో ఎప్పుడు అట్లా చేయలేదు మన వాళ్ళు, ఊరికే మునిగి వచ్చేసేవాళ్ళు. నదిని అంత పరిశుభ్రంగా చూసుకునేవాళ్ళు. ఒక చెట్టు నరకాలంటే కూడా దానికి పూజ చేసి నరికేవాళ్ళు, లేదంటే అసలు దాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం, నదులు పాడు చేస్తున్నాం, భూమి పాడు చేస్తున్నాం, ఆకాశం పాడు చేస్తున్నాం, శబ్ద కాలుష్యం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన గణపతి కథలో చెప్పినట్టు మనం శివుని వ్యతిరేకించినట్టే, దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అయితే అక్కడ గణపతి చేసింది ఏంటంటే ఒక చిన్న తేడా, మనం దుర్బుద్ధితో స్వార్థంతో మనసుల కోసం చేస్తున్నాం, కానీ గణపతి అట్లా చేయలేదు. వినాయకుడు ఏం చెప్పాడంటే అమ్మవారు చెప్పింది పాటించాడు, పాటించినందుకు శివునికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు శిక్ష పడింది. కానీ అదే సమయంలో మళ్ళీ బతికాడు కదా, అది అమ్మవారి గొప్పతనం. అమ్మవారిని నమ్ముకున్నవాడు ఒకవేళ ఇబ్బందుల పాలైనా సరే మళ్ళీ ఏనుగుతలతో బతికాడు. బతికిన తర్వాత ఏమైనాడు, విఘ్నాలకు అధిపతి. ఆయన ఇవాళ రోజుల్లో మనం ఇప్పుడు మొదటిసారి అందరికీ అన్ని దేవుళ్ళ కంటే ముందు ఎందుకు పూజిస్తున్నాం? ఆ రోజు అమ్మవారు చెప్పిన కర్తవ్యం తూచా తప్పకుండా పాటించినందుకే మనం ఈ రోజు కూడా గణపతిని తొలి దైవం, ఆది దైవం అంటున్నాం. శివుడిని పూజించినా గణపతిని ముందు పూజించాలి, అమ్మవారిని పూజించినా గణపతిని పూజించాలి, అయ్యప్ప స్వామిని పూజించినా ముందు గణపతిని పూజించాలి. గణపతి పూజించకుండా ఎవరైనా పూజిస్తాము? ఈ రోజు అంత ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తల్లి చెప్పిన మాట విన్నాడు కాబట్టి. ఆ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లి చెప్పిన మాట వినాలి అనేది గణపతి నుంచి అర్థం చేసుకోవాలి. కానీ చేసే పనిలో సృష్టికి వ్యతిరేకమైన దిశగా, శివుడికి వ్యతిరేకమైన దిశగా వెళ్తే దాని ప్రభావం కూడా ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ కథలో ఇప్పుడు సారాంశం. చాలా చక్కగా చెప్పారన్న, నిజంగా ధన్యవాదాలు. మీరు ఇంత జ్ఞానాన్ని అందరికీ చెప్పినందుకు.